Hi guys, welcome to LTX classes UPSC. I'm your Manish Patwada, your daily Hindu analysis current affairs educator. Hope you all guys are doing good and okay. So now we are into 7th month of కాంప్రిహెన్సివ్ హిందూ అనాలిసిస్. సో మనం హిందూ అనాలిసిస్ని రిఫార్మ్ చేసి మీ గురించి మెయిన్స్ అండ్ ప్రిలిమ్స్ ఆస్పెక్ట్స్ని అన్నీ కలుపుకుంటూ ఏదైతే హిందూ అనాలిసిస్ నేను స్టార్ట్ చేశానో నా అండర్లో ఎల్టిక్స్ క్లాసెస్లో, నౌ దిస్ ఈజ్ 7th month. ఐఎమ్ ఫీలింగ్ వెరీ 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 హానర్డ్ టు డీల్ విత్ హిందూ అనాలిసిస్ ఆఫ్ ఎల్టిక్స్ క్లాసెస్. ఎందుకంటే యాజ్ ఎ పర్సన్గా నాకు ఇది చాలా అంటే చాలా గ్రో చేసింది అండ్ మీ అందరికీ దగ్గర చేయడంలో కూడా ఇది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసింది. ఐఎమ్ ఫీలింగ్ వెరీ వెరీ హ్యాపీ అండ్ బ్లెస్డ్ దట్ ఐ హ్యావ్ టేకెన్ హిందూ అనాలిసిస్ అండ్ స్టూడ్ అప్ టు ఇట్. సో డెడికేషన్తో 6 months చేయడం అనేది మీరు కూడా ఇక్కడ నుంచి ఒక క్వాలిటీ తీసుకోవచ్చు. ఎనీ టైం ఎవరు వీడియో చూసినా చూడకపోయినా, మీకు సెలవులు ఉన్నా సెలవులు లేకపోయినా, ఐ హ్యావ్ కన్సిస్టెంట్లీ డన్ హిందూ అనాలిసిస్. సో దీన్ని బట్టి మీకు ఒకటి తెలుస్తుంది, ఏ పనైనా సరే కరెక్ట్గా కంటిన్యూస్గా చేస్తే రిజల్ట్స్ అనేవి వాటంతట అవే వస్తాయి అన్నమాట. దానికి రీజన్ ఇదే. So this is the 7th month. Thank you very much for supporting our Hindu analysis. I hope this will continue. అలా ముందుకు వెళ్తూనే ఉంటుంది. మీరు ఇంకా మంచిగా నాలెడ్జ్ నేర్చుకోవాలని కోరుకుంటున్నాను. లెట్స్ గెట్ స్టార్టెడ్ విత్ అవర్ అనాలిసిస్. సో మన దగ్గర ఫ్లాగ్షిప్ కోర్స్ యూపీఎస్సి ఇన్ఫినిటీ అంటేనే తెలిసింది కదా. మీకు యూపీఎస్సి ర్యాంక్ వచ్చినంత వరకు ఎల్టీఎక్స్ క్లాసెస్లో ప్రతి కోర్స్ కూడా మీకు అవైలబుల్గా ఉంటుందన్నమాట. సో ప్రతి లైవ్ ప్లస్ రికార్డెడ్ సెషన్ మీకు ఎల్టీఎక్స్ క్లాసెస్లో అవైలబుల్గా ఉంటుంది. సో మన యూపీఎస్సి ఇన్ఫినిటీ కోర్స్ లోపల మీకు దొరికే ఏంటంటే ఫస్ట్ జిఎస్ ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ రెండు కూడా ఇంటిగ్రేటెడ్గా టాప్ లెవెల్ ఫ్యాకల్టీ చేత టీచ్ చేయించబడుతుంది. టాప్ లెవెల్ ఫ్యాకల్టీ. సో టాప్ లెవెల్ ఫ్యాకల్టీ అంటే దోస్ ఫ్యాకల్టీ హూ హ్యావ్ రిటర్న్ మెయిన్స్, యూపీఎస్సీ మెయిన్స్ 2 సార్లైనా రాసి ఉండాలి, ఇంకా ఇంటర్వ్యూకి వెళ్ళి ఉండాలన్నమాట. అలాంటి ఫ్యాకల్టీ చేత మీకు డీల్ చేయించబడుతుంది. ఎందుకు ఇంటర్వ్యూ వరకు వెళ్ళిన ఫ్యాకల్టీ, మెయిన్స్ వరకు వెళ్ళిన ఫ్యాకల్టీ అని నేను చెప్తున్నానంటే, వాళ్ళైతేనే మీకు కరెక్ట్గా యూపీఎస్సీకి తగ్గట్టు కంటెంట్ ఇస్తారు. ఏ టాపిక్లో నుంచి ఏది ప్రిలిమ్స్కి ఇంపార్టెంట్, ఏది మెయిన్స్కి ఇంపార్టెంట్ అనేది మీకు డిస్టింగ్విష్ చేసుకోవడం కష్టం. బట్ యూపీఎస్సీ మీద పట్టున్న ఎక్స్పీరియన్స్ ఉన్న ఫ్యాకల్టీ మీకు చాలా అంటే చాలా ఈజీగా హెల్ప్ చేస్తారనమాట. నెక్స్ట్ ఎన్సీఆర్టీ ఫౌండేషన్. టాపర్స్ వీడియోస్ మీరు చూస్తూనే ఉంటారు. ఎన్సీఆర్టీస్. సార్ ఎట్లా మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేశారు, మేడం మీరు ఎట్లా ప్రిపరేషన్ స్టార్ట్ చేశారంటే ప్రతి ఒక్కరు చెప్పేది ఒకటే, ఎన్సీఆర్టీస్. సో ఎల్టీఎక్స్ క్లాసెస్ కూడా ఎన్సీఆర్టీస్ మీరు డైరెక్ట్గా చదివితే మీకు అర్థం కాదు కాబట్టి మనం ఫ్యాకల్టీ చేత ఎక్స్ప్లెయిన్ చేయించాం. ఎన్సీఆర్టీస్ని మనం ఫ్యాకల్టీ చేత ఎక్స్ప్లెయిన్ చేయించాం అనమాట. సో ఫ్యాకల్టీ ఎన్సీఆర్టీ లైన్ ప్రతి ఎన్సీఆర్టీని ఎక్స్ప్లెయిన్ చేశారు. సో దీనివల్ల బెనిఫిట్ ఏంటంటే మీరు ఎన్సీఆర్టీస్ అన్ని ప్రిపరేషన్ అయిపోయిన తర్వాత మన క్లాసెస్కి వచ్చినప్పటికీ మొత్తం మీకు బేసిక్స్ అన్ని కవర్ అయిపోయి ఉంటాయి. అప్పుడు మీరు అడ్వాన్స్ లెవెల్లో మిమ్మల్ని తీసుకెళ్ళడానికి మాకు ఈజీ అవుతుంది అనమాట. థర్డ్, కరెంట్ అఫైర్స్. సో కరెంట్ అఫైర్స్ will play a crucial role in a UPSC జర్నీ. ఎందుకు నిన్నే చూసారు, యుఎస్ వెళ్ళి ఇరాన్ మీద అటాక్ చేసింది, ఇజ్రాయెల్ వెళ్ళి ఇరాన్ మీద అటాక్ చేసింది. సో వరల్డ్ ఈస్ చేంజింగ్ ఇన్ అ డైనమిక్ వే. వరల్డ్ చాలా అంటే చాలా డైనమిక్ వేలో చేంజ్ అవుతుంది కాబట్టి కరెంట్ అఫైర్స్ విల్ ప్లే ఎ వెరీ కీ రోల్. ఎయిదర్ ఇట్ మే బి ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ. 3 స్టేజెస్లో ఏ స్టేజ్ అని అవనియండి, కరెంట్ అఫైర్స్ కంటూ దానికంటూ ఓన్ రోల్ ఉంది. సో కరెంట్ అఫైర్స్ ప్లేయింగ్ ఎ వెరీ ఇంపార్టెంట్ రోల్ కాబట్టి కరెంట్ అఫైర్స్ని మనం నెగ్లెక్ట్ చేయకూడదు. సో కరెంట్ అఫైర్స్ హిందూ అనాలిసిస్ ఏదైతే ప్రెస్టీజియస్ హిందూ అనాలిసిస్ ఉందో అది నేను డీల్ చేస్తున్నాను. ఇంకా నైట్ PT365 కరెంట్ అఫైర్స్ యాప్లో ఉంటుందన్నమాట. ఇయర్ రౌండ్ కరెంట్ అఫైర్స్ అన్ని సబ్జెక్ట్స్ డీల్ చేస్తున్నాం. సో ప్రెసెంట్ పాలిటీ అవుతుంది, నెక్స్ట్ ఎకానమీతో స్టార్ట్ చేస్తున్నాను. సో చూసుకోండి, మీతో పాటు ఎవరైతే కో ఆస్పిరెంట్స్ ఉన్నారో వాళ్ళందరూ గెయిన్ అయిపోతున్నారు. సో మీరు ఎప్పుడైతే ఈ కరెంట్ అఫైర్స్ ఎన్నింటి లోపల కూడా అప్డేటెడ్గా ఉంటారో అప్పుడే ప్రిలిమ్స్ అవ్వడానికి, మెయిన్స్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. కరెంట్ అఫైర్స్లో ఎప్పుడైతే మీరు ల్యాకింగ్ అయిపోతారో అప్పుడు ఎగ్జామ్ కూడా మనకు దూరంగా వెళ్ళిపోతుంది. నెక్స్ట్ లాస్ట్ టెస్ట్ సిరీస్. మనం ఎంత చదివినా ఏం చేసినా టెస్ట్ సిరీస్ ప్లేస్ ఏ క్రూషియల్ రోల్. ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్, మెయిన్స్ ఆన్సర్ రైటింగ్. ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్ మన దగ్గర ఉన్న బెనిఫిట్ ఏంటంటే వీడియో ఎక్స్ప్లెనేషన్. ఫ్యాకల్టీ విల్ ఎక్స్ప్లెయిన్ ద వీడియో. టెస్ట్ సిరీస్ని ఫ్యాకల్టీ అనేవాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. యూపీఎస్సీ మోడల్లో క్వశ్చన్స్ని రెడీ చేయిస్తున్నాం. టాప్ లెవెల్ ఎవరైతే కంటెంట్ క్రియేటర్స్ ఉంటారో వాళ్ళతో క్వశ్చన్స్ రెడీ చేయించి ఫ్యాకల్టీ మీకు వీడియో ఎక్స్ప్లెనేషన్ చేస్తారు టెస్ట్ సిరీస్.
దీనివల్ల 2 బెనిఫిట్స్ ఉంటాయి. ఒకటి, మంచి మంచి క్వశ్చన్స్ సాల్వ్ చేస్తారు యూపీఎస్సీ మోడల్లో. సెకండ్, ఎవరైతే ఫ్యాకల్టీ ఉన్నారో వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల మీకు ఆ ఏరియా ఇన్ అండ్ అరౌండ్ ఉన్న కాన్సెప్ట్స్ కూడా క్లియర్ అయిపోతాయి. అండ్ లాస్ట్, మెయిన్స్ ఆన్సర్ రైటింగ్. ఆన్సర్ రైటింగ్ ప్లేస్ వెరీ క్రూషియల్ రోల్. మీకు ర్యాంక్ రావాలంటే మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ అనేది ఒక మోస్ట్ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. మన దగ్గర మెయిన్స్ 365 ప్రోగ్రామ్ రన్ అవుతుంది. ఈ మెయిన్స్ 365 ప్రోగ్రామ్ యొక్క ప్రత్యేకత ఏంటంటే ఎవ్రీడే ఒక క్వశ్చన్ ఇచ్చి మీకు ఎలా రాయాలో చెప్పి మీరు రాసిన తర్వాత మీ యొక్క ఆన్సర్ని అనలైజ్ చేసి ఎక్కడ మిస్టేక్స్ చేస్తున్నారో చేసి మీకు ఒక మోడల్ ఆన్సర్ ఇచ్చే ప్రోగ్రామ్. దీన్ని చక్రవర్తి సార్ డీల్ చేస్తున్నారు. సో చక్రవర్తి సార్ అనేవాళ్ళు 2 సార్లు యూపీఎస్సీ మెయిన్స్, 2 సార్లు గ్రూప్ 1 మెయిన్స్ రాశారు. ఇంత మంచి మంచి ఫ్యాకల్టీ మీకు ఇప్పుడు ఉండడం అనేది మీ యొక్క అదృష్టం అని చెప్పొచ్చు. ఎందుకంటే 7-8 ఇయర్స్ వాళ్ళ ఫీల్డ్లో ఉన్నారు. దే నో ఎవ్రీథింగ్, ఏం జరుగుతుంది ఏం జరగట్లేదు అన్నీ కూడా వాటి మీద వాళ్ళకి ఒక ఐడియా ఉంటుంది. సో ఫీజ్ అనేది వెరీ వెరీ మినిమల్. మన దగ్గర 80,000కే వస్తుంది. దట్ టు విత్ ఈఎంఐ ఆప్షన్. మెయిన్గా రూరల్ స్టూడెంట్స్, పూర్ స్టూడెంట్స్ మైండ్లో పెట్టుకొని మనం ఈ అవైలబిలిటీ ఆఫ్ ఫ్లెక్సిబిలిటీ పెట్టాం. 80,000 రూపీస్కే వస్తుంది విత్ ఈఎంఐ ఆప్షన్ అండ్ విత్ లైఫ్ టైం వ్యాలిడిటీతో వస్తుంది అనమాట. ఎల్టీఎక్స్ క్లాసెస్లో ఎలాంటి ఒక ఆపర్చునిటీ స్టేట్లో ఎక్కడా లేదు. సో తెలుగు మీడియంలో కూడా అందుబాటులో కలదు. ఏదైతే మీరు ఇంగ్లీష్ మీడియం అనుకుంటున్నారో కోర్స్ తెలుగు మీడియంలో కూడా ఉంది. ఆఫ్లైన్ క్యాంపస్ మంది విశాఖపట్నంలో ఉంది. ఎంవిపి సెక్టార్ 8 లోపల ఆఫ్లైన్ క్యాంపస్ ఉంది. సో దో స్టూడెంట్స్ హూ ఆర్ ఇంట్రెస్టెడ్ మీరు అందరూ కూడా పర్చేస్ చేసుకోవచ్చు అనమాట. ఫీజ్ వ్యాలిడ్ ఓన్లీ టిల్ 31st March. ఈ ఫీజు ఏదైతే ఉందో మళ్ళీ April 1st నుంచి ఫీజెస్ పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి. అప్పటి లోపల కోర్సెస్ పర్చేస్ చేసుకునే వాళ్ళకి చాలా చాలా బెనిఫిట్ అవుతుంది. కాంటాక్ట్ దిస్ నంబర్ 7893895553. ఈ నంబర్ కాంటాక్ట్ చేయండి. యూ విల్ గెట్ ఆల్ ద డీటెయిల్స్ అనమాట. కోర్స్ గురించి అన్ని డీటెయిల్స్ మీకు తెలుస్తాయి. భారతి మ్యామ్ ఉంటారు. షీ విల్ టాక్ విత్ యూ కార్డియల్లీ. మీ నీడ్స్ బట్టి, మీ దాన్ని బట్టి మీకు యాప్ని ఆర్ కోర్సెస్ని సజెస్ట్ చేస్తారు. డౌన్లోడ్ అవర్ ఎల్టీఎక్స్ క్లాసెస్ యాప్. నెక్స్ట్, ఆప్షనల్స్. సో ఆప్షనల్ అంటే అందరికీ తెలిసిందే, ఇట్ ఈస్ అ వెరీ బిగ్ సబ్జెక్ట్. సో మనం కూడా ఏం చేసామంటే బయట ఉన్న ఆప్షన్స్లో కాకుండా ఆప్షన్స్లో కూడా ఇన్ఫినిటీ ఇంట్రడ్యూస్ చేసాం అనమాట. మీరు ఆప్షనల్ నేర్చుకున్నంత వరకు, మీకు వచ్చినంత వరకు ప్రతిదీ లైవ్ ప్లస్ రికార్డెడ్ క్లాసెస్ మీకు అవైలబుల్గా ఉంటుంది. బయట బాగా కోచింగ్ సెంటర్స్లో కాస్ట్ ఎక్కువ, బట్ మన దగ్గర ఉన్న ఆప్షనల్స్ అనేవి బయట 70,000 అయితే మన దగ్గర విత్ ఇన్ఫినిటీ మీకు 30,000కి వస్తుంది. ఎలాంటి ఒక ఆపర్చునిటీ అక్కడ వెరీ లిమిటెడ్ ఇన్స్టిట్యూషన్స్లో ఉంటుంది. మీరు కావాలంటే డెమో క్లాసెస్ వినండి. డెమో యాక్సెస్ తీసుకొని క్లాసెస్ వినిన తర్వాతే పర్చేస్ చేసుకోండి. నేనైతే ఒకటి సజెస్ట్ చేస్తాను, ఫస్ట్ లిజన్ డెమో వినిన తర్వాతే మీకు నచ్చిన దాని ప్రకారం తీసుకోండి. సో మన దగ్గర ఉన్న ఆప్షనల్స్ పిఎస్ఐఆర్, పబెడ్, సోషియాలజీ, ఆంథ్రోపాలజీ, తెలుగు లిటరేచర్. మన దగ్గర ఉన్న ఆప్షన్స్ ఈ 5 ఆప్షన్స్ మన దగ్గర ఉన్నాయి. బయట ఉన్న ఆప్షన్స్తో పోలిస్తే మన ఆప్షన్స్ అనేవి ఆఫ్ కాస్ట్కి వస్తాయి. అండ్ బయట ఉన్న ఆప్షన్స్ ఏవైతే ఉన్నాయో మీకు ఓన్లీ 1 టైం వాచ్ ఇస్తారు, బట్ మన దగ్గర లైఫ్ టైం వ్యాలిడిటీ వస్తుంది. అండ్ దట్ టు విత్ ఈఎంఐ ఆప్షన్. అది కూడా మీకు ఈఎంఐ ఆప్షన్ 50,000కి వస్తుంది అనమాట. సో 5,000కి ఎలాంటి ఒక ఛాన్స్ అనేది ఎక్కడ ఉండదు. ఫీజ్ వ్యాలిడ్ ఓన్లీ టిల్ 31st March. సో కాంటాక్ట్ దిస్ నెంబర్ 7893899553. ఈ నెంబర్ కాంటాక్ట్ చేయండి. భారతి మ్యామ్ ఉంటారు, మీకు మొత్తం మీ డౌట్స్ అన్ని క్లియర్ చేస్తారు. అండ్ డౌన్లోడ్ అవర్ ఎల్టీఎక్స్ క్లాసెస్. నెక్స్ట్, ఏపీపీఎస్సీ గ్రూప్ 1 ఇన్ఫినిటీ. సో మీ అందరికీ తెలిసిందే, మొన్నే గ్రూప్ 2, గ్రూప్ 1 ఏవైతే మన స్టేట్లో ఉన్నాయో నోటిఫికేషన్స్ అయిపోయి ఉగాదికి జాబ్ క్యాలెండర్ రాబోతుంది. సో ఉగాదికి జాబ్ క్యాలెండర్ రాబోతుంది కాబట్టి మనం క్యాలెండర్ వచ్చిన తర్వాత చదివితే మనం మన తోటి ఆస్పిరెంట్స్తో పోలిస్తే వెనకబడిపోతాం అనమాట. సో అందుకోసం మీరు ఏం చేయాలంటే ఏపీపీఎస్సీ గ్రూప్ 1 ఇన్ఫినిటీ ఏదైతే ఉందో కోర్స్ మీ గురించి లాంచ్ చేసాం. లైవ్ ప్లస్ రికార్డెడ్ క్లాసెస్, కంప్లీట్ సిలబస్ కవరేజ్, ఏపీ హిస్టరీ, ఏపీ ఎకానమీ, ఏపీ జోగ్రఫీ, ఏవైతే ఏపీ రిలేటెడ్ ఉంటాయో వాటితో పాటు ఇండియన్వి ఉంటాయి. ఎన్సీఆర్టీస్, మీకు కూడా ఎన్సీఆర్టీ ఫౌండేషన్ ప్రొవైడ్ చేస్తాం. ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్, కరెంట్ అఫైర్స్ అండ్ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్. సో ఏపీపీఎస్సీ గ్రూప్ 1 ఇన్ఫినిటీ వాళ్ళకి ఇది ఒక బంపర్ బనాన్సా అనమాట. ఎందుకంటే యూపీఎస్సీ ఫ్యాకల్టీ మీకు డీల్ చేస్తారు. బయట మీకు ఏపీపీఎస్సీ గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 కానీ యూపీఎస్సీ ఫ్యాకల్టీ డీల్ చేయరు. బట్ మన ఇన్స్టిట్యూట్లో బెనిఫిట్ ఏంటంటే యూపీఎస్సీ ఫ్యాకల్టీ విల్ డీల్ విత్ ఇట్. ఫీజ్ 70,000 విత్ ఈఎంఐ ఆప్షన్ మీకు 5,000కి వస్తుంది. ఆఫ్లైన్ క్లాసెస్ అవైలబుల్ ఇన్ విశాఖపట్నం. మీకు ఆఫ్లైన్ క్లాసెస్ అనేవి విశాఖపట్నంలోనే అవైలబుల్గా ఉంది. దట్ టు విత్ లైఫ్ టైం వ్యాలిడిటీ. మీకు ప్రతి కోర్స్ కూడా లైఫ్ టైం వ్యాలిడిటీ వస్తుంది. ఇంకా తెలుగు మీడియంలో కూడా అందుబాటులో కలదు. సో కాంటాక్ట్ దిస్ నెంబర్ 7893899553. ఈ నెంబర్ కాంటాక్ట్ చేయండి. మీకు మొత్తం అన్ని క్లాసెస్ గురించి డీటెయిల్స్ తెలుస్తాయి అనమాట.
సేమ్ అదే లైన్స్లో టీజీపీఎస్సీ గ్రూప్ 1 ఇన్ఫినిటీ 2 స్టేట్స్ లోపల నోటిఫికేషన్స్ వస్తున్నాయి. సో టీజీపీఎస్సీ గ్రూప్ 1 ఇన్ఫినిటీ కూడా సేమ్ లైవ్ ప్లస్ రికార్డెడ్ క్లాసెస్ వస్తాయి. ఎన్సీఆర్టీ ఫౌండేషన్, టెస్ట్ సిరీస్, కరెంట్ అఫైర్స్, మెయిన్స్ ఆన్సర్ రైటింగ్. ఫీజు కూడా 70,000. ఈఎంఐ ఆప్షన్ ఉంది. తెలుగు మీడియంలో అందుబాటులో కలదు. ఆఫ్లైన్ క్యాంపస్ విశాఖపట్నంలో మీకు కూడా క్లాసెస్ ఉన్నాయన్నమాట. చాలా మంది తెలంగాణ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వచ్చేసి కోర్సెస్ తీసుకుంటున్నారు. with this and last group 2 test series. So group 2 test series long term test series మనం లాంచ్ చేసాం. ఇది ఒక యునిక్ ఇనిషియేటివ్. 1 year కి 5,000 రూపీస్ టెస్ట్ సిరీస్. సేమ్ గ్రూప్ 2 ప్యాటర్న్ లోపల టెస్ట్ సిరీస్ అనేది పెడుతున్నాం. 1 week ప్రిలిమ్స్ అయితే నెక్స్ట్ వీక్ జిఎస్ పేపర్ 1 అవుతుంది, మెయిన్స్ పేపర్ 1, నెక్స్ట్ వీక్ మెయిన్స్ పేపర్ 2. అలా సిలబస్ ఏదైతే క్వశ్చన్స్ ఉంటాయో ఫ్యాకల్టీ ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల మీకు చాలా అంటే చాలా బెనిఫిట్ అవుతుంది అనమాట. ఐ రిక్వెస్ట్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్, మీరు ఎవరెవరైతే ఉన్నారో మీరు అందరికీ కూడా సీనియర్ ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో మెయిన్గా గ్రూప్స్ సీరియస్ ఆస్పిరెంట్స్ ఇది ఒక మంచి ఆపర్చునిటీ. ఎందుకంటే ఎస్ఎన్టీ టెస్ట్ సిరీస్ నేనే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఫస్ట్ డెమో సెషన్ మీకు అప్లోడ్ అయిపోతుంది. అది చూసిన తర్వాత మీరే రియలైజ్ అవుతారు ఎంత బాగా చెప్తున్నారు టెస్ట్ సిరీస్ అనేది. సో మీకు చాలా అంటే చాలా హెల్ప్ఫుల్ అవ్వబోతుంది. సో లెట్స్ గెట్ స్టార్టెడ్ విత్ అవర్ అనాలిసిస్. Hi guys, welcome to LTX classes UPSC. I'm your Manish Padwada, your daily Hindu analysis current affairs educator. So as part of 26 March 2026, these are the current affairs articles that we are going to discuss from the Hindu. So Hindu నుంచి వచ్చిన the most important current affairs articles ని డిస్కస్ చేయబోతున్నాం. ఫస్ట్ వన్, ద ట్రాన్స్జెండర్ పర్సన్స్ అమెండ్మెంట్ బిల్. సో ఇది బాగా న్యూస్లో ఉండింది. నేను మీ అందరూ ఇన్స్టాగ్రామ్స్లో కూడా ఇది వచ్చి ఉంటుంది. దోస్ హూ ఫాలో ఇన్స్టాగ్రామ్, అంటే మీరు హీరోల్ని హీరోయిన్ని ఫాలో చేసే పేజీలు కాకుండా నార్మల్గా ఒక నార్మల్ జనరల్ పబ్లిక్ ఇన్స్టాగ్రామ్ పేజెస్ ఫాలో అయితే ట్రాన్స్జెండర్ పర్సన్ అమెండ్మెంట్ బిల్ వచ్చింది. సో అది చాలా అంటే చాలా న్యూస్లో ఉంది, ఇంపార్టెంట్ కూడా. సెకండ్, వాట్ ఈజ్ అట్ స్టేక్ అట్ వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్స్ మినిస్టీరియల్ కాన్ఫరెన్స్ 14. సో ఏంటి వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్, మీ అందరికీ చెప్పాను, ప్రపంచం యూనిలాటరలిజం వైపు వెళ్తుంది, మల్టీలాటరలిజం తగ్గిపోతుంది. రిలవెన్స్ ఆఫ్ ఆర్గనైజేషన్స్ దట్ ప్రమోట్ మల్టీలాటరలిజం, WTO అలాంటివి తగ్గిపోతున్నాయి అన్నప్పుడు సో ఏంటి మినిస్టీరియల్ కాన్ఫరెన్స్ 14 లోపల ఏమి స్టేక్స్ ఉన్నాయనేది చూద్దాం. ఇండియా ఎయిమింగ్ ఫర్ 60% నాన్ ఫాసిల్ ఫ్యూయల్ పవర్ సోర్సెస్ బై 2035. సో 2030 వరకు 50% అన్నాం కదా అకార్డింగ్ టు పంచామృత్ గ్లాస్గో గోల్స్. సో ఇప్పుడు 2035 60% అంటున్నాం. సో వాట్ ఈస్ దిస్ టార్గెట్ అనేది చూద్దాం. 6th క్యాబినెట్ అప్రూవ్స్ రివాంప్డ్ ఉడాన్ స్కీమ్ విత్ చేంజెస్ ఇన్ సబ్సిడీ. సో ఉడాన్ స్కీమ్ లోపల కొన్ని చేంజెస్ చేసేసి సబ్సిడీ తీసుకొస్తున్నారంట. వాట్ ఈస్ దిస్ ఉడాన్ స్కీమ్ అనేది తెలుసుకుందాం. అండ్ లాస్ట్, సెంటర్ ఆస్క్స్ ఆర్బీఐ టు కీప్ రిటైల్ ఇన్ఫ్లేషన్ టార్గెట్ at 4% till 2021. ఇది ద మోస్ట్ ఇంపార్టెంట్ 5th వన్ టార్గెట్. దీని మీద హిందూ అనాలిసిస్ లో ఒక మెయిన్స్ ఆర్టికల్ కూడా చేస్తున్నాను. సో దీస్ ఆర్ ది 5 articles that we are going to discuss in a comprehensive way. So I request you all guys to like, share, subscribe and comment. So I request you all to like, share, subscribe and comment to our LTX classes so that it reaches poor and rural students. So these are the things that I am expecting from you as a part of gratitude, as a token of gratitude. ఎందుకంటే మీ గురించి చాలా ఎఫర్ట్స్ పెడుతున్నాం. మార్నింగ్ 5:30కి కంటెంట్ రైటర్ లేచి ఈ PDF తయారు చేయించి ఇంత చేస్తున్నందుకు యాజ్ అ టోకెన్ ఆఫ్ గ్రాటిట్యూడ్, వాళ్ళు పడిన కష్టానికి మీ నుంచి లవ్ అనేది రావాలి. సో మీరందరూ నా ఫేస్ ఉన్నప్పుడు థౌజండ్స్లో వ్యూస్ తీసుకొచ్చారు, ఇప్పుడు జస్ట్ 400కే పడిపోయినాయి. ఓకే, నెవర్తలెస్ ఎవరైతే కంటిన్యూస్గా ఫాలో అవుతున్నారో వాళ్ళందరూ బెనిఫిట్ అవుతారు. సో దోస్ హూ గైస్ ఓన్లీ ఫేసే ఉండాలి, హిందూ అనాలిసిస్ అప్పుడే వింటాం, మనీష్ సార్ జోకులు కావాలి, సో అట్లా ఫీల్ అయ్యే వాళ్ళు మీకు కూడా గుడ్ న్యూస్. April 1st week నుంచి మ్యాక్సిమం లైవ్ వచ్చేస్తాను. సో అప్పటి నుంచి మీ అందరికీ కూడా బెనిఫిట్ అవుతుంది అనమాట. సో లెట్స్ గెట్ స్టార్టెడ్ విత్ అవర్ అనాలిసిస్. ద ట్రాన్స్జెండర్ పర్సన్స్ అమెండ్మెంట్ బిల్ ఏ ఫ్లాడ్ ఫిక్స్ అంట. ఏంటి దీని గురించి చూసుకుందాం రండి. చాలా ఇంపార్టెంట్, మీ గురించి బెస్ట్ టాపిక్స్ అన్ని తీసుకొని వస్తున్నాను. సో ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. సో ద ట్రాన్స్జెండర్ పర్సన్స్ ప్రొటెక్షన్ ఆఫ్ రైట్స్ అమెండ్మెంట్ బిల్ 2026 ఇంట్రడ్యూసెస్ చేంజెస్ టు ద 2019 యాక్ట్. సో అమెండ్మెంట్ అంటేనే తెలుసు కదా, ఏదో ఒక ఒరిజినల్ దానికి మనం కొన్ని చేంజెస్ చేసి దాన్ని ఏమంటాం అమెండ్మెంట్ అంటాం. ఇట్ ఎయిమ్స్ టు అడ్రస్ ఇంప్లిమెంటేషన్ గ్యాప్స్ దట్ హ్యాస్ స్పార్క్డ్ సీరియస్ క్రిటిసిజం. సో మెయిన్గా ఏవైతే ఈ యాక్ట్ని ఇంప్లిమెంట్ చేసినప్పుడు కొన్ని ఇబ్బందులు ఉన్నాయో దానివల్ల క్రిటిసిజం వచ్చింది యాక్ట్ మీద, దాన్ని అడ్రస్ చేయడానికి వచ్చింది. ఫర్ నారోయింగ్ డెఫినిషన్స్,
డెఫినేషన్స్ని తక్కువ నేరో చేశారంట, వీక్నింగ్ రైట్స్, వాళ్ళ యొక్క రైట్స్ని వీక్ చేశారంట, అండ్ ఇగ్నోరింగ్ ఇంటర్సెక్షనల్ రియాలిటీస్. సో దీని గురించి ఉంటున్నాడు చూడండి. డీటెయిల్ అనాలిసిస్లోకి వెళ్తే నారోయింగ్ డెఫినేషన్, ఎక్స్క్లూజనరీ అప్రోచ్. సో రెండు అప్రోచెస్ ఉంటాయి, ఒకటి ఇన్క్లూజనరీ అప్రోచ్, ఇంకోటి ఎక్స్క్లూజనరీ అప్రోచ్. ఎక్స్క్లూజనరీ అంటే కొంతమందిని బయటికి పంపించేస్తే ఏమంటామంటే ఎక్స్క్లూజనరీ. మీరు ఒక లంచ్ ఏర్పాటు చేశారు, మీరు లంచ్ లోపల ఏమన్నారంటే ఫస్ట్ కేసు ప్రతి ఒక్కరు లంచ్కి రావచ్చు, ఎవరు కావాలంటే వాళ్ళు వచ్చి తినొచ్చు అన్నారు. సెకండ్, లంచ్ ఏర్పాటు చేశారు, ఓన్లీ ఎవరైతే నా ఆఫీసులో కొలీగ్స్ ఉన్నారో వాళ్ళే వచ్చి లంచ్ చేయొచ్చు అన్నారు. అంటే మీ ఫ్రెండ్స్ మిస్ అయిపోతారు, మీ ఫ్యామిలీ మెంబర్స్ మిస్ అయిపోతారు, అందరూ మిస్ అయిపోతారు. ఏదైతే ఓన్లీ స్పెసిఫిక్గా కొన్ని చెప్తారో వాటిని ఏమంటామంటే ఎక్స్క్లూజన్ అంటాం. ఇన్క్లూజన్ అంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ యువర్, మీకు ఏ రిలేషన్ అయినా సరే అందరూ వచ్చి చేయొచ్చు అంటే దాన్ని ఇన్క్లూజనరీ అప్రోచ్ అంటారు అనమాట. సో అలాగే గవర్నమెంట్ స్కీమ్స్ కూడా ఎక్స్క్లూజనరీ ఇన్క్లూజనరీ అప్రోచ్తో ఉంటాయి. పిఎం కిసాన్ మెయిన్గా డబ్బు లేని ఫార్మర్స్కి డబ్బులు ఇవ్వడానికి 6,000 గురించి లాంచ్ చేశారు. బట్ అది ఇన్క్లూజనరీ అప్రోచ్, ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఆ 6,000 ఇచ్చేస్తారు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దేర్ ఇన్కమ్ అనమాట. సో దాని ద్వారా పూర్ పర్సన్స్ అనేవాళ్ళు మిస్ అవ్వరు అనమాట. సో అదే చెప్తున్నాడు, ద బిల్ రిస్ట్రిక్ట్స్ ట్రాన్స్జెండర్ పర్సన్ టు స్పెసిఫిక్ సోషియో కల్చరల్ ఐడెంటిటీస్. సో బిల్ అనేది ట్రాన్స్జెండర్ పర్సన్స్ని ఓన్లీ కొంతమందికి రెస్ట్రిక్ట్ చేసిందంట. ఏంటి? కిన్నర్, హిజ్రా ఎక్సెట్రా. మీరు అందరూ అంటుంటారు కదా, హిజ్రా అంటుంటారు కదా, సో అట్లా అనమాట. ఎవరిని ఎక్స్క్లూడ్ చేస్తుందంట? నాన్ హెట్రో నార్మేటివ్ జెండర్ ఐడెంటిటీస్. సో నాన్ హెట్రో నార్మేటివ్ జెండర్ ఐడెంటిటీస్ని ఎక్స్క్లూడ్ చేస్తుంది. పర్సన్స్ విత్ డైవర్స్ సెక్షువల్ ఓరియంటేషన్స్. సో కొంతమంది బైసెక్షువల్ ఉంటారు. బైసెక్షువల్ అంటే వాళ్ళు ఆపోజిట్ పార్ట్నర్స్తోని చేస్తారు, సింగిల్ పార్ట్నర్స్తోని చేస్తారు, వాళ్ళు సేమ్ టైప్ పార్ట్నర్స్తోని చేస్తారు. సో ఇట్లాంటి వాటిని అన్నిటిని కూడా ఎక్స్క్లూడ్ చేస్తుందంట. ఇష్యూస్ ఏంటి? ఇట్ వైలేట్స్ ఆర్టికల్ 21 రైట్ టు డిగ్నిటీ, ప్రైవసీ అండ్ బాడీలీ అటానమీ. సో ఏదైతే మన కేఎస్ పుట్టస్వామి కేసు లోపల చెప్పామో ప్రైవసీ ఈజ్ పార్ట్ ఆఫ్ ఆర్టికల్ 21 అని చెప్పాం కదా, దాని బేస్ మీద. సో మూవ్స్ అవే ఫ్రమ్ సెల్ఫ్ ఐడెంటిఫికేషన్ ప్రిన్సిపల్ అప్హెల్డ్ ఇన్ నాల్సా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. ఈ కేసు చాలా ఇంపార్టెంట్. మీ జెండర్ గుర్తుపెట్టుకోండి, జెండర్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ సెక్స్ అంటే మీరు పుట్టినప్పుడు నర్స్ చెప్తుంది కదా అబ్బాయి అమ్మాయి, అదేంటది సెక్స్. జెండర్ అంటే ఏంటి? మీరు పెరిగిన తర్వాత మీకంటూ కొన్ని ఇంక్లినేషన్స్ వస్తాయి. మీరు అబ్బాయిని అట్రాక్ట్ ఒక అబ్బాయిని అట్రాక్ట్ అవుతున్నాడా, ఒక అబ్బాయి అమ్మాయిని అట్రాక్ట్ అవుతున్నాడా, సో దీన్ని బట్టి డిసైడ్ అయ్యేది ఏంటి? జెండర్. సో జెండర్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ సెక్స్. గుర్తుపెట్టుకోండి, జెండర్ని సెల్ఫ్ ఐడెంటిఫికేషన్ చేసుకునే రైట్ ఎవరిచ్చారు? నాల్సా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు లోపల ఇచ్చామన్నమాట. సో మీరు ఏ జెండర్కి చెందిన వాళ్ళని, అందుకోసం థర్డ్ జెండర్ కూడా యాడ్ చేయమని చెప్పారు అనమాట. సో రిమూవల్ ఆఫ్ సెల్ఫ్ పర్సీవ్డ్ ఐడెంటిటీ. సో రిమూవ్స్ ద రైట్ ఆఫ్ సెల్ఫ్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ జెండర్ అనమాట. ఇంట్రడ్యూసెస్ డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ ప్లస్ మెడికల్ బోర్డ్ సర్టిఫికేషన్. సో ప్రెసెంట్ ఇప్పుడు ఏంటి ఈ యాక్ట్ లోపల ఏంటి? డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ మెడికల్ బోర్డ్ చెప్పాలన్నమాట మీ సెక్స్, మీ జెండర్ ఏంటనేది. దీనివల్ల ప్రాబ్లం ఏంటి? రీఎన్ఫోర్సెస్ బ్యూరోక్రటిక్ కంట్రోల్. అక్కడ కూర్చుని వాడు డిసైడ్ చేస్తాడు నువ్వు ఏ జెండర్ చెందినవాడు అని. వైలేట్స్ ఆటోనమీ అండ్ డిగ్నిటీ. నువ్వేంటో నీకు తెలుస్తుంది తప్ప వాడికి ఎట్లా తెలుస్తుంది? రీఇంట్రడ్యూసెస్ మెడికలైజేషన్ ఆఫ్ ఐడెంటిటీ. సో ఐడెంటిటీ కూడా మెడికలైజేషన్ చేయడం వల్ల ఇప్పుడు అక్కడ కరప్షన్ పెరిగిపోద్ది. నీ ఐడెంటిటీ డిక్లేర్ చేయాలంటే వాళ్ళు డబ్బులు అడుగుతారు. థర్డ్, conflation of gender identity and sex characteristics. So continues to curb transgender persons and intersex individuals అనమాట. వీళ్ళిద్దరిని కలిపేయడానికి చూస్తుంది. ప్రాబ్లం ఏంటి? దేర్ ఆర్ డిస్టింక్ట్ క్యారెక్టరిస్టిక్స్. సో జెండర్ ఐడెంటిటీ అంటే సైకలాజికల్ అండ్ సోషల్. మీరు ఏ జెండర్కి చెందిన వాళ్ళు అనేది ఒక సైకలాజికల్, సోషల్. ఇంటర్సెక్స్ అనేది ఏంటి? బయోలాజికల్ వేరియేషన్స్ అనమాట. సో కాంట్రడిక్ట్స్ గ్లోబల్ స్టాండర్డ్స్. సో జెండర్ని ఇంటర్సెక్స్ని కలిపేయడానికి చూస్తుంది. సో అండ్ ఇగ్నోరింగ్ ఇంటర్సెక్స్ రైట్స్ అంట. నో సేఫ్ గార్డ్స్ అగైన్స్ట్ నాన్ కన్సెన్షువల్ సర్జరీస్ ఆర్ ఇంటర్సెక్స్ ఇన్ఫాన్స్. సో ఏవైతే నాన్ కన్సెన్షువల్ సర్జరీస్ ఉంటాయో సో వాటి మీద సేఫ్ గార్డ్స్ లేవు. సో నో రిక్వైర్మెంట్ ఆఫ్ జెనెటిక్ కౌన్సిలింగ్. సో జెనెటిక్ కౌన్సిలింగ్ ఉండదు, మెడికల్ ఓవర్సైట్ ఉండదు. దీనివల్ల రిజల్ట్ ఏంటి? వైలేట్స్ బాడీలీ ఇంటిగ్రిటీ. బాడీ యొక్క ఇంటిగ్రిటీ పోతుంది అండ్ గోస్ అగైన్స్ట్ గ్లోబల్ హ్యూమన్ రైట్స్ నార్మ్స్. సో ఇన్స్టిట్యూషనల్ వీక్నెస్ ఏంటి? రీటైన్ అవుట్డేటెడ్ స్ట్రక్చర్. నేషనల్ కౌన్సిల్ ఫర్ ట్రాన్స్జెండర్ పర్సన్స్ అదే ఉంచేశారు. సో ఇగ్నోర్స్ డిమాండ్ ఫర్
broader SOGIES based framework. So sexual orientation, gender identity and expression, sex characteristics అంట. సో ఇది చాలా ఇంపార్టెంట్ చూడండి. SOGIESC అంట, సెక్షువల్ ఓరియంటేషన్, జి అంటే జెండర్ ఐడెంటిటీ, ఈ అంటే ఎక్స్ప్రెషన్ అండ్ సెక్స్ క్యారెక్టరిస్టిక్స్ని ఇది ఇగ్నోర్ చేస్తుంది అనమాట. నెక్స్ట్ లీగలైజేషన్ ఆఫ్ ఎక్స్ప్లాయిటేటివ్ స్ట్రక్చర్స్. సో క్రిమినలైజెస్ ఏంటి, ఫోర్సింగ్ సమ్మన్ ఇంటూ ట్రాన్స్జెండర్ ఐడెంటిటీ. సో దాన్ని ఏం చేస్తుంది, క్రిమినలైజ్ చేస్తుంది, బట్ ఫెయిల్స్ టు రెగ్యులేట్ ఎగ్జిస్టింగ్ ఎక్స్ప్లాయిటేటివ్ సిస్టమ్స్ లైక్ హిజ్రా, ఘరానా, జమత్ స్ట్రక్చర్స్ ఎట్లా ఉంటారు కదా, వీళ్ళు వచ్చి దండుకోవడం ఎట్లా చేస్తుంటారు కదా, వీటిల్ని ఇంకా ఆపలేకపోతుంది. సో కల్చరల్ ఇన్స్టెడ్ ఏంటి, ఇన్స్టెడ్ ఆఫ్ డిస్మాంట్లింగ్ ఎక్స్ప్లాయిటేటివ్ హైరార్కీస్ మే లెజిటిమైజ్ దెమ్ ఇండైరెక్ట్లీ అనమాట. సో దీనివల్ల ఇండైరెక్ట్గా వాళ్ళు లెజిటిమేట్ అవ్వచ్చు. నెక్స్ట్ డేటా డెఫిసిట్ అండ్ పాలసీ బ్లైండ్నెస్. సో నో రిలయబుల్ డేటా. సో ట్రాన్స్జెండర్ పాపులేషన్ యొక్క డేటా లేదు, ఇంటర్సెక్స్ ఇండివిజువల్స్ యొక్క డేటా లేదు. సో దీనివల్ల పూర్ పాలసీ డిజైన్. సో పాలసీ గవర్నమెంట్ కరెక్ట్గా చేయలేదు. కంటిన్యూడ్ ఇన్విజిబిలిటీ ఇన్ సెన్సస్ అండ్ వెల్ఫేర్ స్కీమ్స్. నెక్స్ట్ absence ఆఫ్ intersectionality. సో నో రికగ్నిషన్ ఆఫ్ caste, disability, religion or tribal identity. ఇంపాక్ట్ ఏంటి, మార్జినలైజ్డ్ సబ్ గ్రూప్స్ ఫేస్ కాంపౌండెడ్ డిస్క్రిమినేషన్. ఫర్ ఎగ్జాంపుల్ గుర్తుపెట్టుకోండి, ఒక హయ్యర్ కాస్ట్ కమ్యూనిటీ ట్రాన్స్జెండర్ పర్సన్ అయ్యాడు, ఒక లోయర్ కాస్ట్ కమ్యూనిటీ ట్రాన్స్జెండర్ పర్సన్ అయ్యాడు. ఈ హయ్యర్ కాస్ట్ పర్సన్ ఒకటే ప్రాబ్లం, ట్రాన్స్జెండర్ పర్సన్ అవడం. బట్ లోవర్ కాస్ట్ పర్సన్కి సొసైటీలో ఈ లోవర్ కాస్ట్ అనే దాన్ని అతను డిఫెండ్ చేసుకోవాలి, ఈ ట్రాన్స్జెండర్ పర్సన్ని చూసుకోవాలన్నమాట. సో అందుకే absence ఆఫ్ ఇంటర్సెక్షనాలిటీ అంటున్నాడు. సో అతని క్యాస్ట్, అతని డిజేబిలిటీ అవి ఏవి కూడా పట్టించుకోరు. నో టార్గెటెడ్ రెమెడీస్. సో వాటి కోసం రెమెడీస్ లేవు. అండ్ ల్యాక్ ఆఫ్ సివిల్ రైట్స్ ప్రొటెక్షన్. సో మీ అందరికీ తెలుసు కదా, సుప్రియో వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా, వాళ్ళు మ్యారేజ్ చేసుకోవడానికి అడిగారు, సుప్రీంకోర్టు అదొక పార్లమెంట్ లా చేయాలన్నది, అడాప్షన్ మీద, ఇన్హెరిటెన్స్ మీద. సో ఇప్పుడు ఫాదర్ నుంచి ఎవరికి వెళ్తుంది, ఐదర్ సన్కి లేదా డాటర్కి. బట్ ట్రాన్స్జెండర్ పర్సన్ ఏమని పిలుస్తారు, సన్ అని పిలుస్తారా, డాటర్ అని పిలుస్తారా? ఇన్హెరిటెన్స్, ఫ్యామిలీ రైట్స్. సో ఇంప్లికేషన్స్ ఏంటి, డినైస్ ఫుల్ సిటిజన్షిప్ రైట్స్. సో దీనివల్ల సిటిజన్షిప్ రైట్స్ ఉండవు. రీఇన్ఫోర్సెస్ సోషల్ ఎక్స్క్లూజన్. సో డిపార్చర్ ఫ్రమ్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్. సో యునైటెడ్ నేషన్స్ అండ్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ రికగ్నైజెస్ ఇంటర్సెక్స్ వేరియేషన్ సపరేట్లీ. సో ఇంటర్సెక్స్ వేరియేషన్స్ని సపరేట్గా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ డిక్లేర్ చేస్తుంది. అడ్వకేట్స్ కన్సెంట్ బేస్డ్ మెడికల్ ఇంటర్వెన్షన్. సో వాళ్ళకి కావాలంటే నా ఆపరేషన్ చేయండి, లేకపోతే లేదండి. సో ఈ బిల్ అనేది సేమ్ అవే నార్మ్స్ని తీసుకొస్తుంది. బిల్ ఫోర్సెస్ కన్ఫర్మిటీ ఇంటూ బైనరీ ఆర్ ట్రాన్స్జెండర్ కేటగిరీస్ అండర్మైన్స్ ఇండియన్ గ్లోబల్ కమిట్మెంట్స్ అన్నమాట. సో సిగ్నిఫికెన్స్ ఆఫ్ ది ఇష్యూ ఏంటి, కన్సర్న్ కోర్ కాన్స్టిట్యూషన్ వాల్యూస్. ఆర్టికల్ 14 ఈక్వాలిటీ, ఆర్టికల్ 19 ఫ్రీడమ్ అండ్ ఆర్టికల్ 21 డిగ్నిటీని ఇష్యూ, ఈ మెయిన్గా కాన్స్టిట్యూషన్ వాల్యూస్తో కన్సర్న్స్ ఉన్నాయి. ఇంపాక్ట్స్ ఏంటి, వన్ ఆఫ్ ద మోస్ట్ వల్నరబుల్ కమ్యూనిటీస్ అనమాట. ఇప్పుడు నన్ను అడిగితే రిజర్వేషన్ అనేది క్యాస్ట్ బేస్డ్ తీసి ఇట్లా ట్రాన్స్జెండర్ కమ్యూనిటీస్ వీళ్ళకి ఇవ్వాలి, ఎందుకంటే సొసైటీలో బాగా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. ఇండియాస్ హ్యూమన్ రైట్స్ ఇమేజ్ గ్లోబల్, అది కూడా ఎఫెక్ట్ అవుతుంది. సో ఛాలెంజెస్ హైలైటెడ్ ఏంటి, లీగల్ అంబిగ్యూటీ అండ్ డెఫినేషనల్ కన్ఫ్యూజన్. ఫస్ట్ మన ఇండియా లోపల డెఫినేషన్ కరెక్ట్గా లేదు. పర్సిస్టెన్స్ ఆఫ్ కొలోనియల్ ఎరా ఫ్రేమ్వర్క్స్, అవే అథారిటీస్ ఉన్నాయి, ట్రాన్స్జెండర్ ప్రొటెక్షన్ అథారిటీ, వాటిని మార్చండి. వీక్ ఇన్స్టిట్యూషనల్ రిఫార్మ్స్. సో ఇన్స్టిట్యూషన్స్ కరెక్ట్గా లేవు. డేటా డ్రివెన్ పాలసీ మేకింగ్ మెయిన్గా ఇండియాలో ల్యాకింగ్ అనమాట. ఈ పాయింట్స్ మీరు ఎక్కడైనా రాసేయచ్చు. ఇండియా లోపల పాలసీ మేకింగ్ లోపల డేటా కరెక్ట్గా వెళ్ళట్లేదు. సోషల్ స్టిగ్మా అండ్ స్ట్రక్చరల్ డిస్క్రిమినేషన్. సో వే ఫార్వర్డ్ ఏంటి, లీగల్ అండ్ పాలసీ రిఫార్మ్స్. సో రిస్టోర్ సెల్ఫ్ ఐడెంటిఫికేషన్ ప్రిన్సిపల్. సో ముందు ఏదైతే సెల్ఫ్ ఐడెంటిఫికేషన్ ప్రిన్సిపల్ ఉందో తీసుకోండి, ఆ మెజిస్ట్రేట్ దగ్గర వాళ్ళ దగ్గర పెట్టకుండా. జెండర్ ఐడెంటిటీ వేరు, సెక్స్ వేరు. చెప్పా కదా, సెక్స్ అంటే పుట్టినప్పుడు నర్స్ డిసైడ్ చేసేది, జెండర్ అంటే పెరిగాక తనకు తాను డిసైడ్ చేసుకుని ఐడెంటిఫై చేసుకుంటాడు తను మేలా ఫీమేల్ అనేది. నెక్స్ట్ ఇంటర్సెక్స్ ప్రొటెక్షన్. సో బ్యాన్ నాన్ కన్సెన్షువల్ సర్జరీస్ ఆన్ ఇన్ఫాంట్స్. సో మెయిన్గా కన్సెంట్ లేకుండా సర్జరీస్ చేస్తుంటారు కదా, వాటిని ఆపండి. మ్యాండేట్ ఇన్ఫార్మ్డ్ కన్సెంట్ అండ్ కౌన్సిలింగ్. సో ఏ సర్జరీ అయ్యే ముందైనా సరే వాళ్ళ ఇన్ఫార్మ్డ్ కన్సెంట్ చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇన్స్టిట్యూషనల్ స్ట్రెంథనింగ్. రీప్లేస్ కరెంట్ ఫ్రేమ్వర్క్ విత్ SOGIESC అన్నారు కదా, SOCIGSC అంటే వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆ ఫుల్ ఫామ్ మీకు ఎక్కడైనా యూజ్ అవ్వచ్చు. సెక్షువల్ ఓరియంటేషన్, జెండర్ ఐడెంటిటీ, ఎక్స్ప్రెషన్, సెక్స్ క్యారెక్టరిస్టిక్స్. సో దాన్ని తీసుకునండి. సివిల్ రైట్స్ ఎక్స్పాన్షన్, మెయిన్గా వాళ్ళు మ్యారేజ్ అడుగుతున్నారు, అడాప్షన్ అడుగుతున్నారు, ప్రాపర్టీ రైట్స్ అడుగుతున్నారు. సో వీటి మీద వాళ్ళకి
లాస్ తీసుకునండి. అండ్ ఇన్స్టిట్యూషనల్ అప్రోచ్ ఇంక్లూడ్ క్యాస్ట్, డిజబిలిటీ, రిలీజన్ అండ్ పాలసీ డిజైన్. సో ట్రాన్స్జెండర్స్లో కూడా డిఫరెంట్ క్యాస్ట్, డిఫరెంట్ రిలీజన్స్ ఉంటారు కాబట్టి వాళ్ళని ఇంక్లూడ్ చేయండి. డేటా అండ్ గవర్నెన్స్, కండక్ట్ రిలయబుల్ సెన్సస్ ఎన్యూమరేషన్. సో ఇప్పుడు 2026 సెన్సస్ అవుతుంది కదా, ఈ సెన్సస్ లోపల ట్రాన్స్జెండర్ పర్సన్స్ని కూడా తీసుకునండి. ఎవిడెన్స్ బేస్డ్ పాలసీ మేకింగ్ చేయండి. The 2026 amendment, instead of creating flaws, deepens structural exclusions by narrowing definitions. సో ఏదైతే నిన్న అమెండ్మెంట్ జరిగిందో అది ఇంకా నేరో చేస్తుందంటే డెఫినేషన్స్ని, ఎరోడింగ్ అటానమీ అండ్ ఇగ్నోరింగ్ ఇంటర్సెక్షనాలిటీ. సో మెయిన్గా వాళ్ళ యొక్క అటానమీని ఇబ్బంది పడుతుంది, ఎందుకంటే మెజిస్ట్రేట్ దగ్గరికి వెళ్ళి వాళ్ళు తీసుకోవడం, మెడికల్ బోర్డ్ పర్మిషన్ తీసుకోవడం, సో ఇవన్నీ కూడా వాళ్ళకి ఇబ్బందులు అనమాట. రైట్స్ బేస్డ్, ఇంక్లూజివ్ అండ్ ఎవిడెన్స్ డ్రివెన్ అప్రోచ్ aligned with constitutional morality and global standards is essential to ensure dignity and justice for transgender and intersex persons. So very important from the perspective of UPSC mains. ఎట్లాంటి క్వశ్చన్స్ మీకు ఇంటర్వ్యూస్లో ఎక్కువ అడుగుతుంటారు, రాదర్ దెన్ ఇన్ మెయిన్స్ మీకు మెయిన్గా ఇంటర్వ్యూస్లో ఎట్లాంటి క్వశ్చన్స్ వస్తే, సో ఐ మేక్ షూర్ యూ గెట్ ఐడియా ఓవర్ దీస్ ఆల్ థింగ్స్. ఎందుకంటే యాజ్ అ మంచి ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలంటే మీకు అన్ని సబ్జెక్ట్స్ మీద ఐడియా ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు మేము సెక్రటేరియట్లో ఉంటున్నాం, మాకు ఐఏఎస్ ఆఫీసర్ని చూసే ఒక రైట్, ఒక ప్రివిలేజ్ వచ్చింది కాబట్టి వాళ్ళు చూస్తుంటే వీ కెన్ రియలైజ్ ఒక గుడ్ ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలంటే యూ షుడ్ హ్యావ్ ఐడియా ఓవర్ మల్టిట్యూడినల్ థింగ్స్, క్రాస్ సెక్షనల్ థింగ్స్ మీద మీకు ఐడియా ఉండాలి. సో మేక్ షూర్ యూ గైస్ get acquainted with this. So evaluate the effectiveness of India's legal and institutional framework in protecting transgender and intersex rights అన్నాడు. Suggest reforms in the light of recent legislative changes. So reforms అన్నాడు కాబట్టి మనం ఏమైతే వే ఫార్వర్డ్ చెప్పామో, సో మెయిన్గా ఏంటి, లీగల్ అండ్ పాలసీ రిఫార్మ్స్ తీసుకున్నప్పుడు సెల్ఫ్ ఐడెంటిఫికేషన్ ప్రిన్సిపల్ ఉండాలి, ఇంటర్సెక్స్ ప్రొటెక్షన్, నాన్ కన్సెన్షువల్ సర్జరీస్ని ఆపేయాలి, ఇన్స్టిట్యూషనల్ స్ట్రెంథనింగ్ చేయాలి, SOGIES జెండర్ ఐడెంటిటీ, ఇవన్నీ కూడా ఈ ఫ్రేమ్వర్క్ ఏదైతే ఉందో దాన్ని ప్రమోట్ చేయాలి. సివిల్ రైట్స్ ఎక్స్పాన్షన్, వాళ్ళకి మ్యారేజ్ అడాప్షన్ రైట్స్ ఇవ్వాలి, డేటా అండ్ గవర్నెన్స్. సో పాలసీ లోపలికి మెయిన్గా డేటాని అడాప్ట్ చేసుకోవాలి. సో నెక్స్ట్ ఆర్టికల్, వాట్ ఈజ్ అట్ స్టేక్ అట్ వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్స్ MC14. సో వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ మీ అందరికీ తెలిసిందే, మన గ్యాట్ని రీప్లేస్ చేసి వచ్చింది ఏంటి, వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్. సో వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ 1994లో మర్రాకెష్ అగ్రిమెంట్ ద్వారా ఫామ్ అయింది. మెయిన్గా ఏంటంటే ట్రేడ్ని ఈజీ చేయడానికి, డెవలపింగ్ కంట్రీస్ మధ్య ట్రేడ్ని హ్యాపీగా చేయడానికి, అట్ లో కాస్ట్లో చేయడానికి వచ్చింది ఏంటి, మన వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్. వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ అనేది మోస్ట్ ఫేవర్డ్ నేషన్ అనే ప్రిన్సిపల్ మీద వర్క్ చేస్తుంది. సో ట్రేడ్ బ్యారియర్స్, కంట్రీస్ మధ్య ఉన్న ట్రేడ్ బ్యారియర్స్ని తీసేసి వెరీ లో కస్టమ్స్తో వాటితో కంట్రీస్ మధ్య గూడ్స్ ఎక్స్చేంజ్ అయ్యేలాగా చూసుకునేదే వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ యొక్క పర్పస్ అన్నమాట. అబౌట్ వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్, అబౌట్ WTO. The World Trade Organization was established in 1995 under Marrakesh Agreement. చాలా ఇంపార్టెంట్, 1995లో Marrakesh Agreement లో ఫామ్ అయింది. ఇట్ ఈస్ అ మల్టీలాటరల్ ఆర్గనైజేషన్. మల్టీలాటరల్ అంటే మోర్ దెన్ వన్ కంట్రీ అంటే వాటిలో ఏమంటే మల్టీలాటరల్ ఆర్గనైజేషన్స్ దట్ రెగ్యులేట్ ఇంటర్నేషనల్ ట్రేడ్. చూడండి ఎందులో ఏమేమి రెగ్యులేట్ చేస్తుందంటే గూడ్స్, సర్వీసెస్ అండ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ. సో మెంబర్షిప్ ఎంతమంది ఉన్నారు, 164 మెంబర్స్ ప్లస్ 23 అబ్జర్వర్స్. సో ఈ వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్లో 164 మెంబర్స్ ప్లస్ 23 అబ్జర్వర్స్ ఉన్నారు. ఆబ్జెక్టివ్ ఏంటి, మీ ఇప్పుడే చెప్పా, ప్రమోట్ ఫ్రీ అండ్ ఫ్రీ ట్రేడ్ బై రెడ్యూసింగ్ బ్యారియర్స్. తన యొక్క మెయిన్ ఎయిమ్ ఏంటంటే రెడ్యూస్ బ్యారియర్స్. సో ఫ్రీ అండ్ ఫెయిర్ ట్రేడ్ చేయాలి. ఏ కంట్రీస్ కూడా వేరే కంట్రీ, డెవలప్డ్ కంట్రీ వల్ల డెవలపింగ్ కంట్రీ ఇబ్బంది పడొద్దు, డెవలపింగ్ కంట్రీ వల్ల డెవలప్డ్ కంట్రీ ఇబ్బంది పడొద్దు. సో ఫ్రీ అండ్ ఫెయిర్ ట్రేడ్ బై రెడ్యూసింగ్ ట్రేడ్ బ్యారియర్స్. ఎన్ష్యూర్ నాన్ డిస్క్రిమినేషన్, చెప్పే కదా మోస్ట్ ఫేవర్డ్ నేషన్. MFN ప్రిన్సిపల్ అంటే ఏంటి, మోస్ట్ ఫేవర్డ్ నేషన్ ప్రిన్సిపల్ని ప్రమోట్ చేయాలి. ప్రొవైడ్ డిస్ప్యూట్ సెటిల్మెంట్ మెకానిజం. ఆబ్వియస్లీ ఇద్దరు ట్రేడ్ చేసుకుంటున్నప్పుడు డిస్ప్యూట్స్ వస్తాయి, ఆ డిస్ప్యూట్స్ని ఎట్లా సాల్వ్ చేయాలి, సో దాని గురించి డిస్ప్యూట్ సెటిల్మెంట్ మెకానిజం ప్రొవైడ్ చేయడం. ఎన్హాన్స్ ట్రాన్స్పరెన్సీ ఇన్ ట్రేడ్ పాలసీస్. సో ప్రతి కంట్రీకి ట్రేడ్ పాలసీస్ ఉంటాయి, వాళ్ళ పాలసీస్ లోపల ట్రాన్స్పరెన్సీ ప్రమోట్ చేయాలి. అంటే వాళ్ళు అవతల కంట్రీస్ని ఇంపాక్ట్ చేయకుండా సపోర్ట్ డెవలపింగ్ కంట్రీస్. సో మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటి, డెవలప్డ్ కంట్రీస్ ఎట్లయినా డెవలప్ అయిపోయారు కాబట్టి ఎవరైతే డెవలపింగ్ కంట్రీస్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా సపోర్ట్ చేయడం. ఇవి దీని యొక్క ఆబ్జెక్టివ్స్ అనమాట. వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ మీద క్వశ్చన్ వస్తే ఇట్లా మీరు ఒక ఇంట్రో రాసేస్తే చాలు అనమాట.
ప్రజెంట్ 164 మెంబర్స్ ఉన్నారు, 23 అబ్జర్వర్స్ ఉన్నారు. ఫ్రీ అండ్ ఫెయిర్ ట్రేడ్ ప్రమోట్ చేయడం, నాన్ డిస్క్రిమినేషన్ ఎంఎఫ్ఎన్ ప్రిన్సిపల్, మోస్ట్ ఫేవర్డ్ నేషన్ ప్రిన్సిపల్ తీసుకొని రావడం, ప్రొవైడ్ డిస్ప్యూట్ సెటిల్మెంట్ మెకానిజం, ట్రాన్స్పరెన్సీ ట్రేడ్ పాలసీస్లో ఉండేటట్టు చూసుకోవడం, సపోర్ట్ డెవలపింగ్ కంట్రీస్. సో ఫంక్షన్స్ ఏంటి? ఫారం ఫర్ ట్రేడ్ నెగోషియేషన్స్. సో ట్రేడ్ నెగోషియేషన్స్, సో ట్రేడ్కి సంబంధించి ఏవైనా నెగోషియేషన్స్ చేయాలంటే దానికి ఒక ఫారంలా యాక్ట్ చేస్తుంది. సెటిల్మెంట్ ఆఫ్ ట్రేడ్ డిస్ప్యూట్స్. సో చైనాకి ఇండియాకి గొడవలు అవుతుంటాయి, యూరోపియన్ యూనియన్కి చైనాకి గొడవ అవుతుంటుంది, యూఎస్కి చైనాకి గొడవ అవుతుంటుంది. చైనా అంటది నేను చేసింది రైట్ అంటది, యూఎస్ నువ్వు చేస్తుంది తప్పు అంటది, EU ఏమంటది అంటే నేను వేస్తున్న గ్రీన్ ట్యాక్స్ రైట్ అంటది, చైనా నువ్వు వేయకూడదు అంటది. ఎట్లా జరుగుతున్న ట్రేడ్ డిస్ప్యూట్స్ వల్ల వీళ్ళు టారిఫ్ వార్స్ ఆడుకుంటూ ఉంటారు. ఇప్పుడు యూఎస్ తెలిసిందే కదా, రెసిప్రోకల్ టారిఫ్స్ అని ఇష్టం వచ్చిన టారిఫ్స్ వేస్తుంది. సో ఇట్లాంటి ట్రేడ్ డిస్ప్యూట్స్ని సెటిల్ చేయడానికి మానిటరింగ్ ఆఫ్ ట్రేడ్ పాలసీస్. సో ట్రేడ్ పాలసీస్ని మానిటర్ చేయడానికి అండ్ ఫెసిలిటేటింగ్ స్మూత్ గ్లోబల్ ట్రేడ్. సో దాని గురించే ఇది తీసుకొచ్చాం అనమాట. సో ఎవల్యూషన్ మనకేముండేది, ఇంటర్నేషనల్ ట్రేడింగ్ ఆర్గనైజేషన్ ITO ప్రపోజ్ చేసాం యునైటెడ్ నేషన్స్ ఫామ్ అయినప్పుడే, బట్ అది ఫెయిల్ అయిపోయింది. అప్పుడు అందుకే ఏం చెప్పాం, గ్యాట్ తీసుకొచ్చాం. అది ఓన్లీ గూడ్స్నే చూసేది అనమాట, రెగ్యులేట్ ట్రేడ్ ఇన్ గూడ్స్. సో గ్యాట్ ఓన్లీ గూడ్స్నే చూసేది. దాని తర్వాత ఉరుగ్వే రౌండ్స్ అయ్యాయి 1986 నుంచి 1994 వరకు. దాని ద్వారా మనం సర్వీసెస్, ఇంటలెక్చువల్ ప్రాపర్టీ కూడా యాడ్ చేసాం. లాస్ట్కి వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్లో గ్యాట్ నుంచి మనం WTOకి ట్రాన్స్ఫార్మ్ అయ్యాం అనమాట త్రూ మార్రాకేష్ అగ్రిమెంట్, కాంప్రిహెన్సివ్ గ్లోబల్ ట్రేడ్ బాడీ అనమాట. సో చాలా అంటే చాలా ఇంపార్టెంట్. సో ఇందులోపల స్ట్రక్చర్ ఎట్లా ఉంటుందంటే, ఏ ఆర్గనైజేషన్ అయినా స్ట్రక్చర్ చాలా ఇంపార్టెంట్. మినిస్టీరియల్ కాన్ఫరెన్స్ అనమాట. సో హైయెస్ట్ డెసిషన్ మేకింగ్ బాడీ మీట్స్ ఎవ్రీ 2 years. సో దీని యొక్క స్ట్రక్చర్ చూసుకుంటే హైయెస్ట్ డెసిషన్ మేకింగ్ బాడీ. సో ఇప్పుడు యునైటెడ్ నేషన్స్లో మెయిన్ ఏంటి, యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ హైయెస్ట్ డెసిషన్ మేకింగ్ బాడీ. అట్లా వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ లోపల హైయెస్ట్ డెసిషన్ మేకింగ్ బాడీ ఏంటి, మినిస్టీరియల్ కాన్ఫరెన్స్, మీట్స్ ఎవ్రీ 2 years. నెక్స్ట్ జనరల్ కౌన్సిల్. సో డే టు డే ఫంక్షనింగ్ అవ్వాలి కదా WTO, దాని గురించి ఒక జనరల్ కౌన్సిల్ ఉంటుంది. సో జనరల్ కౌన్సిల్ ఎట్లా యాక్ట్ చేస్తుంది, డిస్ప్యూట్ సెటిల్మెంట్ బాడీ కింద, ట్రేడ్ పాలసీ రివ్యూ బాడీ కింద. సో ఎందాక చూసాం మెయిన్ ఆబ్జెక్టివ్స్ ఏంటి, డిస్ప్యూట్ సెటిల్మెంట్ ఇంకా ట్రేడ్ పాలసీ రివ్యూ. కాబట్టి ఈ రెండింటిని చూసుకునే బాధ్యత ఎవరిది, జనరల్ కౌన్సిల్. ఇంకా ఈ జనరల్ కౌన్సిల్ కింద కూడా 3 కౌన్సిల్స్ ఉంటాయంట. సో కౌన్సిల్ ఫర్ ట్రేడ్ ఇన్ గూడ్స్, ఓన్లీ గూడ్స్ కోసం ఒకటి, కౌన్సిల్ ఫర్ ట్రేడ్ ఇన్ సర్వీసెస్ ఒకటి, అండ్ కౌన్సిల్ ఫర్ ట్రిప్స్ అంటే ఏంటి, ఇంటలెక్చువల్ ప్రాపర్టీ. సో ఇంటలెక్చువల్ ప్రాపర్టీ గురించి డీల్ చేసే అగ్రిమెంట్ ఏమంటాం మనం, ట్రిప్స్ అంటాం అనమాట. నెక్స్ట్ కమిటీస్. సో ఈ కౌన్సిల్స్ కింద ఏముంటాయి, కమిటీస్ ఉంటాయి అనమాట. సో ఈ కమిటీస్ యొక్క బాధ్యత ఏంటి, డీల్ విత్ స్పెసిఫిక్ ఏరియాస్, అగ్రికల్చర్ అని, డెవలప్మెంట్ అని, డిఫరెంట్ ఏరియాస్తో డీల్ చేయడానికి ఏముంటాయి మనకి, కమిటీస్ ఉంటాయి. సో దీనికి కూడా సెక్రటేరియట్ ఉంది. వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్స్ యొక్క సెక్రటేరియట్ ఎక్కడ ఉంది, జెనీవా ఎక్కడ ఉంది, స్విట్జర్లాండ్. వెరీ గుడ్. హెడెడ్ బై డైరెక్టర్ జనరల్. సో సెక్రటేరియట్కి ఎవరు ఉంటారు, డైరెక్టర్ జనరల్ ఉంటారు. సో దీన్ని బట్టి అర్థం అవుతుంది కదా, ఏ బాడీకైనా సెక్రటేరియట్ ఉండాలి. నా యొక్క క్వశ్చన్ ఏంటంటే, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఫేమస్ బాడీస్ డజంట్ హ్యావ్ సెక్రటేరియట్? ఇంటర్నేషనల్ లెవెల్లో సెక్రటేరియట్ లేకుండా కొన్ని బాడీస్ పనిచేస్తున్నాయి. ఏంటి ఆ బాడీస్ అనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో యుల్ గెట్ ఏ ఇంపార్టెంట్ థింగ్. సో గుర్తుపెట్టుకోండి, మినిస్టీరియల్ కాన్ఫరెన్స్ హైయెస్ట్ డెసిషన్ మేకింగ్ బాడీ 2 సంవత్సరాలు ఒకసారి కలుస్తుంది. దాని కింద జనరల్ కౌన్సిల్ ఉంటుంది డే టు డే ఫంక్షనింగ్ కోసం. దాని యొక్క మెయిన్ ఫంక్షన్స్ ఏంటి, డిస్ప్యూట్ సెటిల్మెంట్, ట్రేడ్ పాలసీ రివ్యూ. జనరల్ కౌన్సిల్ కింద 3 కౌన్సిల్స్ ఉంటాయి, కౌన్సిల్ ఫర్ ట్రేడ్ ఇన్ గూడ్స్, కౌన్సిల్ ఫర్ ట్రేడ్ ఇన్ సర్వీసెస్ అండ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ గురించి ట్రిప్స్ ఉంటుంది. దాని కింద కమిటీస్ ఉంటాయి, అన్నిటికన్నా లాస్ట్ సెక్రటేరియట్ ఉంటుంది, డైరెక్టర్ జనరల్తో హెడ్ అవుతుంది. సో ఎందుకు మీకు ఈ మెకానిజం, దీని యొక్క ఆర్డర్ చెప్తున్నానంటే, మీకు క్వశ్చన్స్ డైరెక్ట్గా ఇక్కడి నుంచి పిక్ చేసుకోవడం జరుగుతుంది అనమాట. సో కాంటెక్స్ట్ ఏంటి, ద 14th మినిస్టీరియల్ కాన్ఫరెన్స్ ఆఫ్ WTO షెడ్యూల్డ్ ఇన్ యవోండే, కెమరాన్. సో కెమరాన్ లోపల జరుగుతుంది, యవోండే. సో దాని యొక్క లొకేషన్ని కింద కామెంట్ చేయండి, కెమరాన్ ఎక్కడ, ఏ కంట్రీ, దాని యొక్క క్యాపిటల్ ఏంటి అంతా కూడా. ఈ మెయిన్ ప్రాబ్లం ఏంటి, రైజింగ్ US చైనా రైవలరీ. సో ఇద్దరు కూడా టారిఫ్ వార్స్ ఆడుకుంటున్నారు. టారిఫ్ వార్స్ ఇష్టం వచ్చినట్టు, వీడు 100% వేస్తే 200% వేస్తాను అంటున్నాడు. సో టారిఫ్ వార్స్ ఇద్దరు ఆడుకుంటున్నారు. సెకండ్, డిక్లైన్ ఆఫ్ ట్రేడ్ మల్టీలాటరలిజం. చెప్పాను కదా, ఇప్పుడు US నచ్చినట్టు చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్స్ యొక్క వ్యూస్ ఎవరు పట్టించుకోవట్లేదు, అంతా కూడా. సో డిక్లైన్ ఆఫ్ ట్రేడ్ మల్టీలాటరలిజం,
యూనిలాటరలిజం బాగా పెరిగిపోతుంది. నెక్స్ట్ ఇంక్రీజింగ్ యూనిలాటరల్ టారిఫ్ మెజర్స్. సో డిక్లైన్ ఆఫ్ మల్టీలాటరలిజం అంటే అంతే కదా, అందరూ కూర్చొని ఇంకా డిస్కస్ చేయడం మానేశారు. నా దగ్గర బాంబులు ఉన్నాయి, నేను బాంబులు వేసేస్తాను, ఆడి దగ్గర బాంబులు ఉన్నాయి, ఆడి బాంబులు వేసేస్తాడు, అంతే తప్ప కూర్చొని మాట్లాడుకుందాం అందరం కలిపి ఒకరి మీద బాంబు వేద్దాం అనేది లేదనమాట. సో ఆ యొక్క డిస్కషన్ అనేది పోయింది. సో డీటెయిల్ అనాలిసిస్ లోపలికి వెళ్తే ప్రెసెంట్ ప్రాబ్లం ఏంటి, క్రైసిస్ ఆఫ్ మల్టీలాటరలిజం. సో మల్టీలాటరలిజం అనేది పోయింది. మల్టీలాటరలిజం అనేది ఇంటర్నేషనల్ రిలేషన్స్ లో మోస్ట్ ఇంపార్టెంట్ ఏరియా ఆర్ డైమెన్షన్. ఎందుకంటే వెన్ దేర్ ఆర్ సో మెనీ కంట్రీస్ విత్ ఎసిమెట్రిక్ పవర్స్. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, సొసైటీలో అందరి దగ్గర ఈక్వల్గా డబ్బులు ఉన్నాయి అనుకోండి, అప్పుడు ఎవరి గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు. బట్ సొసైటీ అనేది ఎట్లా ఉంటుంది, లేకపోతే ప్రపంచం ఎట్లా ఉంటుంది, ఒకరి దగ్గర డబ్బులు ఎక్కువ ఉంటాయి, ఇంకొకరి దగ్గర డబ్బులు తక్కువ ఉంటాయి. ఇట్లాంటి దాన్ని ఏమంటాం, ఎసిమెట్రీ అంటాం అనమాట. ఈ ఎసిమెట్రీ టైంలో డిస్ప్యూట్స్ వచ్చినప్పుడు అందరూ కలిసిమెలిసి కూర్చొని మాట్లాడడం అనేది చాలా ఇంపార్టెంట్. దీన్నే ఏమంటాం అంటే మల్టీలాటరలిజం అంటాం మన ఇంటర్నేషనల్ లెవెల్ ప్రిన్సిపల్స్ లో. సో వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్స్ యొక్క ఫౌండేషనల్ ప్రిన్సిపల్స్ ఏంటి, మోస్ట్ ఫేవర్డ్ నేషన్. అంటే ఇప్పుడు ఇండియా ఉంది, ఒకవైపు పాకిస్తాన్ ఉంది, ఇంకొక వైపు యుఎస్ ఉంది. యుఎస్ ఇండియాకి బెస్ట్ ఫ్రెండ్ అనుకోండి. యుఎస్ ఎంతైతే టారిఫ్స్ కస్టమ్స్ డ్యూటీస్ ఇండియా ఎంతైతే కస్టమ్స్ డ్యూటీస్ యుఎస్ మీద వేస్తుందో సేమ్ అదే డ్యూటీస్ పాకిస్తాన్ మీద కూడా వేయాలి. దాన్ని ఏమంటాం, మోస్ట్ ఫేవర్డ్ నేషనల్ ప్రిన్సిపల్ అంటాం అనమాట. సెకండ్, నాన్ డిస్క్రిమినేషన్. నువ్వు టారిఫ్స్ వేసేటప్పుడు నీ ఫ్రెండ్ అనేసి వాళ్ళకి టారిఫ్స్ తక్కువ వేయడం, నీ ఫ్రెండ్ కాదని వాళ్ళ మీద టారిఫ్స్ ఎక్కువ వేయడం చేయకూడదు. ఛాలెంజెస్, యుఎస్ ఇంపోజింగ్ ఆర్బిట్రరీ టారిఫ్స్. సో యుఎస్ ఇష్టం వచ్చినట్టు ఆర్బిట్రరీ టారిఫ్స్ ఇప్పుడు వేసుకుంటూ వెళ్ళిపోతుంది. రేజ్ ఆఫ్ బైలాటరల్ అండ్ రీజనల్ ట్రేడ్ అగ్రిమెంట్స్. సో మీరు చూసుకుంటే ఇండియా రీసెంట్ గా చాలా కంట్రీస్ తో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ సైన్ చేసుకుంది. ఎగ్జాంపుల్స్ చెప్పాలంటే ఇండియా హ్యాస్ సైన్డ్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ విత్ యూరోపియన్ యూనియన్, యుఏఈ, ఆస్ట్రేలియా, ఓమాన్, యూరోపియన్ ఫ్రీ ట్రేడ్ అసోసియేషన్. కావాలా లేదా పట్టుకెళ్ళనా, యూరోపియన్ ఫ్రీ ట్రేడ్ అసోసియేషన్. వీళ్ళందరితో కూడా సో యూరోపియన్ యూనియన్, యుఏఈ, ఆస్ట్రేలియా, ఓమాన్, ఇంకా యూరోపియన్ ఫ్రీ ట్రేడ్ అసోసియేషన్, వీళ్ళందరితో కూడా మనం ఎఫ్టీఎస్ సైన్ చేసుకున్నాం. షిఫ్ట్ ఫ్రమ్ రూల్స్ బేస్డ్ టు పవర్ బేస్డ్ ట్రేడ్ సిస్టమ్ అనమాట. సో ఇప్పుడు ఎవరు కూడా రూల్స్ పాటించట్లేదు, ఎవరి దగ్గర అయితే పవర్ ఎక్కువ ఉందో వాళ్ళే డామినేట్ చేయడానికి ట్రై చేస్తున్నారు వరల్డ్ ని. సో రిజల్ట్ ఏంటి, వీక్నింగ్ ఆఫ్ వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్స్ అథారిటీ. ఇప్పుడు ఒక బాడీని పెట్టాం వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్, మెయిన్గా ఏంటి, మల్టీలాటరలిజం ప్రమోట్ చేయడానికి, ట్రేడ్ అందరి మధ్య హ్యాపీగా జరిగేటట్టు. సో ఇవన్నీ యుఎస్ చేస్తున్న పనుల వల్ల, చైనా చేస్తున్న పనుల వల్ల ఏమవుతుంది, వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్స్ యొక్క అథారిటీ పోతుంది. ఒక పెద్ద గొడవ అవుతుంది, గొడవలో పెద్ద మనిషిని కూర్చోబెట్టారు. పెద్ద మనిషిని ఎందుకు కూర్చోబెట్టారు, వాడు గొడవ అయినప్పుడు అందరూ ఇరు వర్గాలు చెప్తే వింటారని. వీళ్ళిద్దరు అతను ముందే కొట్టించుకుంటున్నారు, ఇంకా అతను ఆపినందుకు అతని నీళ్ళు కొడుతున్నారు అనమాట. సో వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ పని అట్లా అయిపోయింది. సో ఇతను చెప్పింది ఎవరు వినట్లేదు. నెక్స్ట్, బ్రేక్ డౌన్ ఆఫ్ డిస్ప్యూట్ సెటిల్మెంట్ సిస్టమ్. సో డిస్ప్యూట్ సెటిల్మెంట్ కూడా వన్ ఆఫ్ ది ఫంక్షన్ అని చెప్పా కదా, అందులో ఎపిలేట్ బాడీ ఉంటుంది అనమాట. సో ఏ డిస్ప్యూట్కి అయినా సరే ఎపీల్కి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. ఆబ్వియస్లీ టూ కంట్రీస్ ఏ అండ్ బి డిస్ప్యూట్ విధంగా కొట్టుకుంటున్నప్పుడు ఫస్ట్ లెవెల్ లోపల ఒక జడ్జ్మెంట్ వచ్చాక సెకండ్ లెవెల్కి వెళ్ళాలని కోరుకుంటారు ఓడిపోయిన నేషన్. సో దాని గురించి ఎపిలేట్ బాడీ ఉంటుంది, అది డిస్ఫంక్షనల్. అందులోపల ఇప్పుడు ఎవరూ లేరు, యూఎస్ ఏమొచ్చి అపాయింట్మెంట్స్ని ఆపేసింది అనమాట. సో ఇప్పుడు లిటరల్లీ అది ఫంక్షనల్లీ డిస్ఫంక్షనల్ అయిపోయింది. ఇంప్లికేషన్స్ ఏంటి, నో ఫైనల్ ఎడ్యుకేషన్ ఆఫ్ డిస్ప్యూట్. సో దీనివల్ల ఎవరు తప్పు ఎవరు రైట్ అని తెలియట్లేదు. దీనివల్ల ఏమవుతుందంటే రూల్స్ బేస్డ్ ట్రేడ్ ఆర్డర్ పోతుంది. ఎట్లానో ఆ డిస్ప్యూట్ సెటిల్మెంట్ బోర్డు లేదు, అపిలేట్ బాడీ లేదు, కాబట్టి నచ్చినట్టు ఇష్టం వచ్చినట్టు ఎవరికి నచ్చినంత టారిఫ్స్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. దీనివల్ల ఎంకరేజెస్ ట్రేడ్ రిటాలియేషన్. సో ట్రేడ్ రిటాలియేషన్ జరుగుతుంది, యూఎస్ చేస్తుంది అదే. యూఎస్ ఇప్పుడు ఈ ప్రిన్సిపల్ వాడేసి ఇష్టం వచ్చినట్టు టారిఫ్స్ వేస్తుంది. నెక్స్ట్, రూల్ మేకింగ్ పారాలిసిస్. వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ ఆపరేట్స్ ఆన్ కన్సెన్సస్ బేస్డ్ డెసిషన్ మేకింగ్ అనమాట. సో ఇవన్నీ కూడా చెప్తున్నాను, యునైటెడ్ నేషన్స్ కానీ WTO కానీ వీళ్ళ దగ్గర బైండింగ్ డెసిషన్ మేకింగ్ పవర్స్ ఉండవు. ఎందుకంటే దే ఆల్ బిలీవ్ ఇన్ ఎ సింపుల్ ప్రిన్సిపల్ కాల్ సావరానిటీ. మీరు అందరూ కూడా కాన్స్టిట్యూషన్ ఓపెన్ చేయగానే ప్రియంబుల్ ఒకటి ఉంటుంది, వి ద పీపుల్ ఆఫ్ ఇండియా హ్యావింగ్ సాలమ్లీ రిజాల్వ్ టు కాన్స్టిట్యూట్ ఇండియా ఇంటూ ఎ సావరిన్ సోషలిస్ట్ రిపబ్లిక్ అని ఉంటుంది. సావరిన్ అంటే ఏంటి, ఒక కంట్రీ ఇంటర్నల్లీ ఎక్స్టర్నల్లీ ఫ్రీ. సో అదే ఒక ప్రిన్సిపల్ని యునైటెడ్ నేషన్స్ వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ నమ్ముతుంది, కాబట్టి కన్సెన్స్ బేస్డ్ డెసిషన్ మేకింగ్ ఎక్కువ నమ్ముతుంది అనమాట. బైండింగ్ డెసిషన్స్ అంటే ఎవరైతే పవర్ఫుల్ కంట్రీస్ ఉంటారో వాళ్ళు బైండింగ్ డెసిషన్స్ ఇది యాక్సెప్ట్ చేయదు.
ఇష్యూస్ ఏంటి? డిఫికల్టీ ఇన్ నెగోషియేటింగ్ న్యూ అగ్రిమెంట్స్. సో దీనివల్ల కొత్త అగ్రిమెంట్స్ నెగోషియేట్ చేయడంలో కష్టం. ఓన్లీ లిమిటెడ్ సక్సెసెస్. సో ట్రేడ్ ఫెసిలిటేషన్ అగ్రిమెంట్స్ కానీ ఫిషరీస్ సబ్సిడీస్, ఈ రెండు కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఒక కంట్రీ నుంచి ఇంకో కంట్రీకి గూడ్స్ వెళ్ళాలంటే మీరేమనుకుంటారు, తీసుకెళ్ళి ఒక షిప్లో తీసుకెళ్ళి ఇచ్చేయడం అనుకుంటారు. బట్ దానికి తగ్గట్టు చాలా ఉంటాయి. ఆ ట్రేడ్ ఫెసిలిటేషన్ అగ్రిమెంట్స్ కానీ ఫిషరీస్ సబ్సిడీ చాలా వరకు ఏమవుతుందంటే బాటమ్ ట్రాలింగ్ అనే పద్ధతి ద్వారా చాలా మంది అన్సస్టైనబుల్ ఫిషింగ్ చేస్తుంటారు. దానివల్ల ఫిషెస్ చాలా వరకు చనిపోతున్నాయి. సో అట్లా చేయకుండా ఈ సబ్సిడీ అగ్రిమెంట్స్ ని ఆపుదామని ట్రై చేస్తారు, అవి కూడా ఫెయిల్ అయిపోయాయి. లీడ్స్ టు షిఫ్ట్ టువర్డ్స్ ప్లూరిలాటరల్ అగ్రిమెంట్స్. ప్లూరిలాటరల్ అంటే యూరోపియన్ యూనియన్ ఒక బ్లాక్ అయిపోద్ది, ఆసియాన్ ఒక బ్లాక్ అయిపోద్ది. ఇండియా దగ్గర మన దగ్గర ఏముంది? సార్క్. సార్క్ అంటే ఏంటి? సౌత్ ఏషియన్ అసోసియేషన్ ఫర్ రీజనల్ కోఆపరేషన్. సో ఇట్లా డిఫరెంట్ ఆర్గనైజేషన్స్ అయిపోతాయి అనమాట. సో ప్లూరిలాటరల్ అగ్రిమెంట్స్, ఆపర్చునిటీస్ వర్సెస్ థ్రెట్స్. సో ఈ అగ్రిమెంట్స్ వల్ల ఆపర్చునిటీస్ ఏంటి, థ్రెట్స్ ఏంటి? ఫస్ట్ పాజిటివ్స్ చూసుకుంటే నెగోషియేషన్స్ ఫాస్టర్గా ఉంటాయి, ఎందుకంటే కొన్ని కంట్రీసే కాబట్టి, ఇంకా అందరు ఫ్రెండ్స్ కాబట్టి ఫ్లెక్సిబుల్ పార్టిసిపేషన్. కన్సర్న్స్ ఏంటి? దీనివల్ల ఇంక్లూజివిటీ ఉండదు. ఇప్పుడు ఆఫ్రికన్ నేషన్స్ కలడం అవ్వదు. ఫ్రాగ్మెంట్ గ్లోబల్ ట్రేడ్ రూల్స్. సో ఇక్కడ ఉండే రూల్స్ అక్కడ ఉండే రూల్స్ వేరేలాగా ఉంటాయి. రిస్క్ క్రియేటింగ్ టూ స్పీడ్ WTO. నెక్స్ట్ ఈ కామర్స్. సో ప్రెసెంట్ ఈ కామర్స్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ డిబేట్ అనమాట. సో ఈ కామర్స్ ఇప్పుడు మీరు ప్రపంచంలో ఎక్కడుండి ఏదైనా ఆర్డర్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు దీని మీద కరెక్ట్గా రూల్స్ లేవు. సిన్స్ 1998 నో కస్టమ్స్ డ్యూటీస్ ఆన్ ఎలక్ట్రానిక్ ట్రాన్స్మిషన్స్. సో ఎలక్ట్రానిక్ ట్రాన్స్మిషన్స్ మీద 1998 నుంచి కస్టమ్స్ డ్యూటీస్ లేవన్నమాట. సో డెవలప్డ్ కంట్రీస్ ఏమడుగుతున్నాయి? వాంట్ ఇట్ పర్మనెంట్. ఎందుకంటే ఈ కామర్స్ అమెజాన్ కానీ ఫ్లిప్కార్ట్ కానీ వాల్మార్ట్ కానీ అన్ని ఎవరి కంట్రోల్ ఉన్నాయి? డెవలప్డ్ కంట్రీస్, డెవలపింగ్ కంట్రీస్ అంటే అన్ని కూడా డెవలప్డ్ కంట్రీస్. సో వాళ్ళకి ఇది పర్మనెంట్గా కావాలి. డెవలపింగ్ కంట్రీస్ ఏమడుగుతున్నాయి? మాకు రెవెన్యూ లాస్, మాకు పాలసీ స్పేస్ ఇబ్బంది అవుతుంది, మాకు ఎలక్ట్రానిక్ ట్రాన్స్మిషన్ మీద మాకు డబ్బులు కావాలంటున్నాయి అనమాట. సో కోర్ ఇష్యూ ఏంటి? బ్యాలెన్సింగ్ డిజిటల్ ట్రేడ్ బోర్డ్ విత్ ఫిజికల్ సావరెంటీ. సో కంట్రీస్ యొక్క ఎవరి యొక్క షేర్ వాళ్ళకి వెళ్ళిపోవాలి. నెక్స్ట్ స్పెషల్ అండ్ డిఫరెన్షియల్ ట్రీట్మెంట్. సో మెయిన్గా డెవలపింగ్ కంట్రీస్కి ట్రీట్మెంట్ ఇస్తారు, దాన్ని ఏమంటాం? SDT అంటాం అనమాట. స్పెషల్ అండ్ డిఫరెన్షియల్ ట్రీట్మెంట్ అంటాం అనమాట. ప్రొవైడ్స్ ఫ్లెక్సిబిలిటీ టు డెవలపింగ్ కంట్రీస్. ఈ స్పెషల్ అండ్ డిఫరెన్షియల్ ట్రీట్మెంట్ అనేది డెవలపింగ్ కంట్రీస్కి ఫ్లెక్సిబిలిటీ ఇస్తుంది. సో కాన్ఫ్లిక్ట్ ఏంటి? యూఎస్ వాంట్ టు లిమిట్ స్పెషల్ అండ్ డిఫరెన్షియల్ ట్రీట్మెంట్ ఫర్ ఎమర్జింగ్ కంట్రీస్. సో యూఎస్ ఏమంటుందంటే ఇండియా, చైనా, బ్రెజిల్ వీళ్ళందరూ మొహం మీద డెవలపింగ్ కంట్రీ అని లోగో వేసుకుంటారు, కానీ వాళ్ళ జీడిపిలు చాలా పెద్దవి. సో వాళ్ళకి ఎందుకు మేము స్పెషల్ అండ్ డిఫరెన్షియల్ ట్రీట్మెంట్ ఇవ్వాలి అనేసి యూఎస్ యొక్క ఆర్గ్యుమెంట్. డెవలపింగ్ కంట్రీస్ ఏమంటే మేము ఇంకా డెవలప్మెంట్లో ఉన్నాము, మా పావర్టీ లెవెల్స్ చూడండి, మా ఏరియాస్ ఆఫ్ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండికేటర్స్ చూడండి, ఎందులోపల కూడా మేము కరెక్ట్గా లేమని మనం చెప్తాం అనమాట. సో ఛాలెంజెస్ టు ద కోర్ WTO ప్రిన్సిపల్స్. సో యూఎస్ అనేది ఇప్పుడు తన యొక్క టారిఫ్స్ ద్వారా ఏం చేస్తుంది? మోస్ట్ ఫేవర్డ్ నేషన్ ప్రిన్సిపల్ని, కన్సెన్సస్ బేస్డ్ సిస్టమ్ని డైరెక్ట్గా ఛాలెంజ్ చేస్తుంది అనమాట. సో ఇది దేని వైపు దారి తీస్తుందంటే యూనిలాటరలిజం అంటే ఎవరికి నచ్చినట్టు వాడు చేసుకోవడం, మెయిన్గా పవర్ఫుల్ కంట్రీస్. దాన్ని ఏమంటామంటే ట్రేడ్ కోయర్షన్ అంటాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నాకు మూవీకి మీరు పిలిచారు, నాకు నచ్చితే నేను వస్తా, లేకపోతే లేదు, అది కన్సెన్సస్. కోయర్షన్ అంటే ఏంటి? ఇంక నాకు నచ్చినా నచ్చకపోయినా షర్ట్ పట్టుకొని లాక్కెళ్ళారు, దాన్ని ఏమంటాం? కోయర్షన్ అనమాట. సిగ్నిఫికెన్స్ ఏంటి? WTO గవర్న్స్ 98% ఆఫ్ ది ట్రేడ్. ఇలాంటి స్టాట్స్ రాస్తే మీ ఆన్సర్కి వాల్యూ ఎక్కువ వస్తుంది. 98% ఆఫ్ ది గ్లోబల్ ట్రేడ్ WTO మేనేజ్ చేస్తుంది. MC14 మినిస్టీరియల్ కాన్ఫరెన్స్ 14 చెప్పా కదా, ఎవ్రీ 2 years ఒకసారి అడుగుతుందని. ఫ్యూచర్ ఆఫ్ రూల్స్ బేస్డ్ ట్రేడ్ ఆర్డర్ దాన్ని డిఫైన్ చేస్తుంది. బ్యాలెన్స్ బిట్వీన్ డెవలప్డ్ అండ్ డెవలపింగ్ కంట్రీస్ దాన్ని కూడా చూసుకుంటుంది. ఛాలెంజెస్ ఏంటి? ఇన్స్టిట్యూషనల్ పారాలిసిస్. సో డిస్ప్యూట్ సెటిల్మెంట్, ఎపిలేట్ బాడీ లేదు. జియో పొలిటికల్ టెన్షన్స్, US చైనా రైవల్రీ. ఫ్రాగ్మెంటేషన్ వల్ల ప్లూరిలాటరలిజం ఈ మధ్య బాగా పెరిగిపోతుంది. డిజిటల్ ట్రేడ్ ఇన్ఈక్వాలిటీస్, మెయిన్గా ఈ కామర్స్ లోపల అదొక ప్రాబ్లం. అండ్ ఎరోషన్ ఆఫ్ ట్రస్ట్ అమాంగ్ మెంబర్స్. సో అన్ని కూడా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇండియాస్ రోల్ ఏంటి? డిఫెండర్ ఆఫ్ మల్టీలాటరలిజం. ఎందుకంటే ఇండియా అనేది తన యొక్క నేషన్ డెవలప్డ్ కంట్రీ చేసుకోవాలంటే ఎక్స్పోర్ట్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఈ ప్లూరిలాటరలిజం వల్ల ఫస్ట్ దెబ్బడిపోయేది ఎవరంటే మనమే దెబ్బడిపోతాం. సో అందుకు అట్లా జరగకూడదంటే డిఫెండర్ ఆఫ్ మల్టీలాటరలిజం. సో అప్హోల్డ్ WTO's రూల్స్ బేస్డ్ ఫ్రేమ్వర్క్, ఎందుకంటే అప్పుడే మనం ఎక్కువ కంట్రీస్తో ట్రేడ్ చేయగలం. బిల్డ్ కోయలేషన్స్ విత్ గ్లోబల్ సౌత్ అంటే ఎవరు? డెవలపింగ్ కంట్రీస్. ప్రొటెక్ట్ డెవలపింగ్ కంట్రీస్ ఇంట్రెస్ట్స్. సో స్పెషల్ అండ్ డిఫరెన్షియల్ ట్రీట్మెంట్ ఉంది కదా, సో అడ్వకేట్ ఫర్ SDT స్టేటస్, స్పెషల్ అండ్ డిఫరెన్షియల్ ట్రీట్మెంట్ అండ్ పాలసీ స్పేస్ ఇన్ డిజిటల్ ట్రేడ్. అండ్ రిఫార్మ్ అడ్వకేట్
పుష్ ఫర్ రిస్టోరేషన్ ఆఫ్ అపలైట్ బాడీ లేకపోవడం వల్ల ఈ గొడవలు అన్నీ జరుగుతున్నాయి. ఇంకా ఇన్స్టిట్యూషనల్ రిఫార్మ్స్ కోరుకోవాలి. అండ్ ప్రాగ్మాటిక్ ఫ్లెక్సిబిలిటీ, రీకన్సిడర్ రిజిడ్ ఆపోజిషన్ టు ప్లూరిలాటరల్ అగ్రిమెంట్స్. సో ప్లూరిలాటరల్ అగ్రిమెంట్స్ ఆపాలి అండ్ ఇన్నోవేటివ్ సొల్యూషన్స్ కోసం ఎక్స్ప్లోర్ చేయాలి. వే ఫార్వర్డ్ లోపలికి వెళ్తే రిస్టోర్ డిస్ప్యూట్ సెటిల్మెంట్ మెకానిజం, బ్యాలెన్స్ ప్లూరిలాటరల్ ఫ్లెక్సిబిలిటీ విత్ మల్టీలాటరల్ ఇంక్లూజివిటీ, రిఫార్మ్ కన్సెన్సస్ రూల్ ఫర్ ఎఫిషియన్సీ. సో మెయిన్గా కన్సెన్సస్ ఇంపార్టెంట్. ఎన్ష్యూర్ ఫెయిర్ డిజిటల్ ట్రేడ్ ఫ్రేమ్వర్క్. సో డిజిటల్ ట్రేడ్ ఏదైతే జరుగుతుందో అది ఫెయిర్గా జరిగేటట్టు, డెవలపింగ్ కంట్రీస్ లాస్ అవ్వకుండా ఉండేటట్టు చూసుకోవాలి. అండ్ స్ట్రెంథన్ వాయిస్ ఆఫ్ డెవలపింగ్ కంట్రీస్. సో డెవలపింగ్ కంట్రీస్ యొక్క వాయిస్ని ప్రమోట్ చేయాలి, అంటే నథింగ్ బట్ గ్లోబల్ సౌత్. సో కన్క్లూజన్, MC14 represents a critical juncture for the government trading system. The outcome will determine whether the WTO evolves into a reformed, inclusive or multilateral institution or continues to weaken under geopolitical pressure. సో ఇప్పుడు MC14 ఏదైతే జరగబోతుందో అది ఫ్యూచర్ ఆఫ్ WTO కోర్స్ని డిసైడ్ చేస్తుంది అనమాట. సో ఫ్యూచర్ ఆఫ్ WTO కోర్స్ని డిసైడ్ చేస్తుంది కాబట్టి ఇండియాస్ లీడర్షిప్ విల్ బి క్రూషియల్ ఇన్ షేపింగ్ బ్యాలెన్స్డ్ ఈక్విటబుల్ ట్రేడ్ ఆర్డర్. సో యూపీఎస్సీ మెయిన్స్ క్వశ్చన్ లోపలికి వెళ్దాం. In the evolving global trade order, how can India balance its developmental interests with the need to strengthen multilateral trade institutions? So చాలా అంటే చాలా ఇంపార్టెంట్. మెయిన్గా ఇక్కడ ట్రేడ్ అంటాడు కాబట్టి యూ హ్యావ్ టు మెన్షన్ అబౌట్ WTO. If you are not mentioning about WTO, our answer will fall flat అన్నమాట. Next, most important article, India aims for 60% non-fossil fuel power sources by 2035. సో దీనికన్నా ముందు మీకు ఒక చిన్న స్టోరీ చెప్పాలి, సో దట్ యూ విల్ గెట్ a great understanding about everything. So one second. మనం 1992లో యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్, UNFCCC అంటాం, అది తీసుకొచ్చాం. దానికి ఎవ్రీ ఇయర్ ఏం జరుగుతుంది, కాప్ జరుగుతుంది అనమాట. సో అందులో ఇంపార్టెంట్ కాప్ ఏంటంటే COP21 మీ యొక్క భాషలో ఏం చెప్పాలంటే ప్యారిస్ అగ్రిమెంట్. సో ఈ ప్యారిస్ అగ్రిమెంట్లో ఒక కాన్సెప్ట్ మాట్లాడారు, NDCs అన్నారనమాట. NDCs అంటే ఏంటి, నేషనల్లీ డిటర్మైన్డ్ కంట్రిబ్యూషన్స్ గురించి మాట్లాడామన్నమాట. సో దాన్ని బేస్ చేసుకుని COP26 లోపల అది ఎక్కడ జరిగింది, గ్లాస్గో లోపల నరేంద్ర మోడీ గారు పంచామృతి ఇచ్చారు. అందులోపల ఏం చెప్పారంటే 2030 నాటికి 2030 టైంకి 50% ఆఫ్ అవర్ ఎనర్జీ మనం ఎక్కడి నుంచి తెస్తామన్నా, నాన్ ఫాజిల్ ఫ్యూయల్ నుంచి తెస్తామన్నా అనమాట. అది 2030కి ఇచ్చిన టార్గెట్. ఇప్పుడు ఇండియా దాని టార్గెట్ని ఎక్కడికి పెంచుకుందంట, 60% ఫ్రమ్ నాన్ ఫాజిల్ ఫ్యూయల్ సోర్సెస్ బై 2035. సో దానికి సంబంధించి ఈ పాయింట్స్ని డిస్కస్ చేద్దాం. ఇండియా హ్యాస్ అప్డేటెడ్ ఇట్స్ క్లైమేట్ కమిట్మెంట్స్. సో NDCs అన్నారు కదా, NDCs అంటే అర్థమైంది కదా, నేషనల్లీ డిటర్మైన్డ్ కంట్రిబ్యూషన్స్. 60% ఆఫ్ ఇన్స్టాల్డ్ ఎలక్ట్రిసిటీ కెపాసిటీ ఫ్రమ్ నాన్ ఫాజిల్ ఫ్యూయల్ సోర్సెస్ బై 2035. సో ఇప్పుడు గ్లాస్గో, ఎప్పటి నుంచి నేను గ్లాస్గో చెప్తూ ఉంటాను, ఇంక ఇప్పుడు గ్లాస్గో చెప్పడానికి లేదు, ఎందుకంటే ఇండియా హ్యాస్ అప్డేటెడ్. సో 60% ఆఫ్ ఇన్స్టాల్డ్ ఎలక్ట్రిసిటీ కెపాసిటీ ఎక్కడి నుంచి తేవాలి, నాన్ ఫాజిల్ ఫ్యూయల్ సోర్సెస్. నెక్స్ట్ 40% రిడక్షన్ ఇన్ ఎమిషన్ ఇంటెన్సిటీ ఫ్రమ్ 2005 లెవెల్స్. సో మొన్నటి వరకు ఎంత, 45% రిడక్షన్ ఉండేది 2030 కల్లా. సో ఇప్పుడు దాన్ని అప్డేట్ చేసాం, 47% అంటున్నాం. నెక్స్ట్ ఎక్స్పాన్షన్ ఆఫ్ కార్బన్ సింక్. సో 2.5 to 3 బిలియన్ టన్స్ అన్నాం, ఇప్పుడు దాన్ని కూడా ఎంతకు పెంచాం, 3.5 to 4 బిలియన్ టన్స్ CO2 ఈక్వివాలెంట్. సో 3.5 to 4 బిలియన్ టన్స్ ఈక్వివాలెంట్. సో అనౌన్స్డ్ ఇన్ లైన్ విత్ కమిట్మెంట్స్ అంట ప్యారిస్ అగ్రిమెంట్. చెప్పే కదా, ప్యారిస్ అగ్రిమెంట్ కప్పుడు మనం ఏం చెప్పాం, వీ విల్ గివ్ NDCs, వాటిని అప్డేట్ చేస్తూ ఉంటాం టైం టు టైం అని. సో వాట్ ఆర్ దీస్ NDCs అంటే క్లైమేట్ యాక్షన్ ప్లాన్స్ సబ్మిటెడ్ బై కంట్రీస్ అండర్ ప్యారిస్ అగ్రిమెంట్. సో ప్యారిస్ అగ్రిమెంట్ కింద కంట్రీస్ సబ్మిట్ చేసే ప్లాన్స్నే ఏంటంటాం, NDCs. సో ఇంక్లూడ్స్ ఇందులో ఏమేమి ఉంటాయి, ఎమిషన్ రిడక్షన్ ఎంత తగ్గిస్తాం, రెన్యూబుల్ ఎనర్జీ ఎంత పెంచుతాం, అడాప్టేషన్ మెజర్స్ గురించి మాట్లాడుతుంది. ఎవ్రీ 5 years అప్డేట్ చేస్తారనమాట. సో ఎమిషన్ ఇంటెన్సిటీ ఆఫ్ GDP అంటే ఏంటి, అమౌంట్ ఆఫ్ గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ పర్ యూనిట్ ఆఫ్ GDP. సో ఒక్క యూనిట్ ఆఫ్ GDP జనరేట్ చేయడానికి
ఎంత ఎమిషన్స్ చేస్తున్నాం అనే దాన్నే గ్రీన్ హౌస్ గ్యాసెస్ని ఎమిట్ చేస్తున్నాం అనే దాన్ని ఎమిషన్ ఇంటెన్సిటీ అంటాం. రిడక్షన్ అంటే ఏంటి? ఎకానమీ గ్రోస్ విత్ లెస్ కార్బన్ ఎమిషన్స్ పర్ యూనిట్ అవుట్పుట్. సో ఫర్ ఎగ్జాంపుల్ 1 kg ఆఫ్ రైస్ ప్రొడ్యూస్ చేయడానికి ముందు 1 ton ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ అయింది అనుకుందాం. ఇప్పుడు అదే 1 kg ఆఫ్ రైస్ ప్రొడ్యూస్ చేయడానికి 1/2 ton ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ వస్తుంది అనమాట. సో లెస్ కార్బన్ ఉంటుంది అనమాట. ఇండికేటర్ ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ అండ్ డీకార్బనైజేషన్. సో ఇప్పుడు మనం వాడుతున్న ఏసీలు కానీ, మనం వాడుతున్న బండ్లు కానీ, ఏదైనా సరే ఎనర్జీ ఎఫిషియెంట్గా డీకార్బనైజేషన్ ప్రమోట్ చేస్తున్నట్టు. కార్బన్ సింక్ అంటే ఏంటి? న్యాచురల్ ఆర్టిఫిషియల్ సిస్టమ్స్ దట్ అబ్జర్వ్ మోర్ కార్బన్. మనం ఏదైతే ఇప్పుడు ఇండస్ట్రియల్ ఎమిషన్స్ ద్వారా, వెహికల్ ఎమిషన్స్ ద్వారా రిలీజ్ చేస్తున్నామో కార్బన్ని, దాన్ని అబ్జర్వ్ చేసేదాన్ని. ఎగ్జాంపుల్స్ ఏంటంటే ఫారెస్ట్స్, సాయిల్స్, ఓషన్స్, ఇవన్నీ ఉంటాయి కదా, ఇవన్నీ కూడా న్యాచురల్ ఎగ్జాంపుల్స్ అనమాట. సో ఇండియా యొక్క టార్గెట్ ఎంతంటే 3.5 to 4 billion tons. నెక్స్ట్ కామన్ బట్ డిఫరెన్షియేటెడ్ రెస్పాన్సిబిలిటీ. సిబిడిఆర్ అంటే ఏంటి? డబ్బున్నోడు ఎక్కువ చందా ఇస్తాడు, డబ్బు లేనోడు తక్కువ చందా ఇస్తాడు, సేమ్ అంతే. సో ప్రిన్సిపల్స్ అండర్ యూఎన్ క్లైమేట్ ఫ్రేమ్వర్క్ రికగ్నైజెస్ ఆల్ కంట్రీస్ మస్ట్ యాక్ట్. ప్రతి ఒక్కరు చందా ఇవ్వాలి, బట్ డెవలప్డ్ కంట్రీస్ హ్యావ్ ద గ్రేటర్ రెస్పాన్సిబిలిటీ. ఎందుకంటే వాళ్ళు మనల్ని వాడుకొని వాళ్ళు డెవలప్ అయిపోయారు, మన యొక్క రిసోర్సెస్ వాడుకొని. ఫస్ట్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్, సెకండ్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్, మొత్తం అంతా డబ్బులు ఎవరు సంపాదించుకున్నారు? వాళ్ళే. నెక్స్ట్ గ్లోబల్ స్టాక్ టేక్. సో గ్లోబల్ స్టాక్ టేక్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. పీరియాడిక్ అసెస్మెంట్ అండ్ ప్యారిస్ అగ్రిమెంట్. వీళ్ళు ఇచ్చిన టార్గెట్స్ ఎంతవరకు అచీవ్ చేశారు అన్న దాని గురించి మాట్లాడే కాన్సెప్ట్ ఏమంటాం? గ్లోబల్ స్టాక్ టేక్. సో ఎవాల్యుయేట్స్ గ్లోబల్ ప్రోగ్రెస్ టువర్డ్స్ క్లైమేట్ గోల్స్. సో ఏదైతే మనం 1.5 degrees 2 degrees క్లైమేట్ గోల్ ఉందో దాని చుట్టూ దీని యొక్క పర్ఫార్మెన్స్ని ఎవాల్యుయేట్ చేస్తాం. హెల్ప్స్ కంట్రీస్ అప్డేట్ నేషనల్ డిటర్మైన్ కంట్రిబ్యూషన్స్. సో యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్. సో యుఎన్ఎఫ్సిసి ఎప్పుడు వచ్చింది? 1992లో రియో ఎర్త్ సమిట్లో వచ్చింది. ఫోర్స్లో ఎప్పటికి వెళ్ళింది? 1994. దాని యొక్క మెయిన్ యొక్క ఆబ్జెక్టివ్ ఏంటి? స్టెబిలైజ్ గ్రీన్ హౌస్ గ్యాస్ కాన్సన్ట్రేషన్, ప్రివెంట్ డేంజరస్ హ్యూమన్ ఇంటర్ఫరెన్స్ విత్ క్లైమేట్ సిస్టమ్స్, ఫుడ్ సెక్యూరిటీ చూసుకోవడం అంతా కూడా. సో కీ ఫీచర్స్ ఏంటి? ప్రొవైడ్స్ ఫర్ ఫౌండేషన్ ఫర్ గ్లోబల్ క్లైమేట్ గవర్నెన్స్. సో కియోటో ప్రోటోకాల్ ఎప్పుడు వచ్చింది? 1997. ప్యారిస్ అగ్రిమెంట్ 2015. ఎన్వైర్న్మెంట్ అసలు ఏం చెప్తారు? అట్టిపండు తక్కువ తీసినట్టు చెప్పారంటారు కదా, అట్లా నేను చెప్పాను మన ఎన్వైర్న్మెంట్ క్లాసెస్లో. ఎల్టీఎక్స్ క్లాసెస్ లోపల మనీ సార్ ఎన్వైర్న్మెంట్ క్లాసెస్ కొనుక్కోండి, 49 క్లాసెసే ఉంటాయి. యూ లిజన్ టు దట్. మీరందరూ ఎన్వైర్న్మెంట్లో తోపు అయిపోతారు. బేస్డ్ ఆన్ ద ప్రిన్సిపల్ ఆఫ్ సిబిడిఆర్ అనమాట. ఇది కూడా సిబిడిఆర్ అనే ప్రిన్సిపల్ మీద ఉంటుంది. మెంబర్షిప్ ఏంటి? ప్రెసెంట్ ఇందులో ఎంతమంది ఉన్నారు? 198 పార్టీస్ ఉన్నాయి, 197 ప్లస్ EU. వన్ ఆఫ్ ద మోస్ట్ వైడ్లీ రాటిఫైడ్ ట్రీటీస్. సో దీని నుంచి బయటకు ఎవరు వచ్చారు? మొన్న US. సో ఇన్స్టిట్యూషనల్ మెకానిజం దీనికి ఏముంటుంది? కాప్ ఉంటుంది. ఇది సెక్రటేరియట్, సుప్రీం డెసిషన్ మేకింగ్ బాడీ కింద యాక్ట్ చేస్తుంది. మీట్స్ యాన్యువల్లీ. సో కాప్ ఫర్ UNFCCC హ్యాపెన్స్ ఎవ్రీ ఇయర్ అనమాట. సబ్సిడరీ బాడీస్ ఏంటి? సపోర్ట్స్ ఇంప్లిమెంటేషన్ అండ్ నెగోషియేషన్స్. సో దీని బేస్ మీద ఒక ప్రిలిమ్స్ క్వశ్చన్ ఇచ్చాను. నాకు తెలిసి ఎంత కష్టమైన క్వశ్చన్ ఇచ్చినా ఈ ఆర్టికల్ బేస్ చేసుకొని మీరు ఆన్సర్ చేసేయచ్చు. విత్ రెఫరెన్స్ టు UNFCCC, కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. ఇట్ వాజ్ అడాప్టెడ్ డ్యూరింగ్ రియో ఎర్త్ సమిట్. సో ఆబ్వియస్లీ రియో ఎర్త్ సమిట్లోనే తీసుకున్నాం. ఫస్ట్ స్టేట్మెంట్ రైట్. ఇట్ లీగల్లీ బైండ్స్ ఆల్ కంట్రీస్ టు రిడ్యూస్ గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్. ఎప్పుడు కూడా లీగల్ బైండింగ్ అనేది ఉండదు. యునైటెడ్ నేషన్స్ ఏ ప్రిన్సిపల్ మీద వర్క్ అవుతుందని చెప్పాను? సావరానిటీ. సో లీగల్ బైండింగ్ అనే ప్రిన్సిపల్ ఉండదు. ఇట్ ప్రొవైడ్స్ ద ఫ్రేమ్వర్క్ ఫర్ కియోటో ప్రోటోకాల్ అండ్ ప్యారిస్ అగ్రిమెంట్. సో కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది? 1 and 3. సో 2 ఎందుకు తప్పు? లీగల్లీ బైండింగ్ ఉండదు. నెక్స్ట్, క్యాబినెట్ అప్రూవ్స్ రీవ్యాంప్డ్ ఉడాన్ స్కీమ్ విత్ చేంజెస్ ఇన్ సబ్సిడీ. సో దీంట్లోకి వెళ్తే, సో ద యూనియన్ క్యాబినెట్ హ్యాస్ అప్రూవ్డ్ ఎ రీవ్యాంప్డ్ ఉడాన్ స్కీమ్, ఎక్స్టెండెడ్ బడ్జెటరీ పీరియడ్ ఫర్ 3 to 5 years. ఇంకా షిఫ్ట్ ఫ్రమ్ లెవీ బేస్డ్ ఫండింగ్ టు డైరెక్ట్ బడ్జెటరీ సపోర్ట్. సో డైరెక్ట్ బడ్జెట్ సపోర్ట్ ఇస్తుందంటే ఫోకస్ ఆన్ రివైవింగ్ అన్యూజ్డ్ ఎయిర్పోర్ట్స్. సో ఉడాన్ ఫుల్ ఫామ్ ఏంటి? ఉడే దేశ్ కా ఆమ్ నాగరిక్ అనమాట. అండ్ ఇంప్రూవింగ్ రీజనల్ కనెక్టివిటీ, మెయిన్గా రీజనల్ కనెక్టివిటీ పెంచడానికి తీసుకొచ్చాం. సో ఇంపార్టెంట్ చూసుకోండి. ఉడాన్ ఫుల్ ఫామ్ ఏంటి? ఉడే దేశ్ కా ఆమ్ నాగరిక్. సో లాంచ్డ్ ఇన్ 2017 అండర్ రీజనల్ కనెక్టివిటీ స్కీమ్. సో మెయిన్గా చిన్న చిన్న ఎయిర్ స్ట్రిప్స్ ఇవన్నీ ఉంటాయి కదా, వాటిని కనెక్ట్ చేయడానికి తీసుకొచ్చిన స్కీమే ఉడాన్ స్కీమ్ అనమాట. ఆబ్జెక్టివ్ ఏంటి? మేక్ ఎయిర్ ట్రావెల్ అఫోర్డబుల్ అండ్ యాక్సెసిబుల్. సో తక్కువ కాస్ట్కి అందరూ వెళ్ళేటట్టు. ఫోకస్ Tier 2 and Tier 3 సిటీస్. సో యూపీఎస్సీ లోపల అడగొచ్చు, ఉడాన్ యొక్క మెయిన్ ఇనిషియేటివ్ Tier 1 అనొచ్చు, బట్ యూ హ్యావ్ టు మెన్షన్ Tier 2.
టైర్ 1 హైదరాబాద్, ముంబై, గుజరాత్, ఎక్కడ ఎందుకు ఉండవు ఎయిర్పోర్ట్స్? ఎక్కడెక్కడైతే సిటీస్ లోపల చిన్న చిన్న సిటీస్ ఉంటాయో అక్కడ ఉండదు అనమాట. నెక్స్ట్ ఇందులో మెయిన్ ప్రిన్సిపల్ ఏంటి? వైబిలిటీ గ్యాప్ ఫండింగ్. ఆబ్వియస్లీ ఈ ప్రాజెక్ట్స్ లోపల డబ్బులు రావు. సో ఫినాన్షియల్ సపోర్ట్ ప్రొవైడెడ్ టు ఎయిర్లైన్స్ టు ఆపరేట్ అన్వైబుల్ రూట్స్. సో ఇప్పుడు అందరూ మీకు రెండు చెప్తున్నాను చూడండి. హైదరాబాద్ టు వైజాగ్, వైజాగ్ టు తిరుపతి. ఏ రూట్ లోపల రష్ ఎక్కువ ఉంటుంది అంటే హైదరాబాద్ టు వైజాగ్ అంటారు, ఫ్లో ఎక్కువ ఉంటుంది. బట్ వైజాగ్ టు తిరుపతి కూడా చాలా మంది జనాలు వెళ్తారు. సో బట్ టికెట్ రేట్ అనేది ఇక్కడ ఎక్కువ ఉంటుంది, ఇక్కడ తక్కువ ఉంటుంది. సో ఈ రూట్ లోపల మనకి ఆపరేట్ చేయమన్నప్పుడు ఇక్కడ లాస్ బేర్ చేయాల్సి వస్తుంది అనమాట ఎవరైతే ఫ్లైట్ ఆపరేటర్ ఉంటారో. సో అందుకోసం అఫోర్డబిలిటీ ఉండాలి కాబట్టి వైబిలిటీ ఉంటుంది. ఇది ఒక రీజనల్ కనెక్టివిటీ స్కీమ్ ఫ్రేమ్వర్క్ అండర్ విచ్ ఉడాన్ ఆపరేట్స్. సో ఇది ఒక రీజనల్ కనెక్టివిటీ ఫ్రేమ్ ఎయిమ్స్ టు కనెక్ట్ అన్సర్వ్డ్ అండ్ అండర్ సర్వ్డ్ ఎయిర్పోర్ట్స్ అనమాట. నేను ఎప్పుడు మన యొక్క మెయిన్ పర్పస్ ఆఫ్ ఎల్టీఎక్స్ యూపీఎస్సీ అని నేనేమంటాను, అన్సర్వ్డ్ అండ్ అండర్ సర్వ్డ్ స్టూడెంట్స్కి హెల్ప్ చేయాలంటాను కదా. సో అట్లా ఉడాన్ యొక్క మెయిన్ పర్పస్ ఏంటి? ఉడాన్ యొక్క మెయిన్ థింగ్ ఏంటి? ఎయిమ్స్ టు కనెక్ట్ అండర్ సర్వ్డ్ అండ్ అండర్ సర్వ్డ్ ఎయిర్పోర్ట్స్ అనమాట. నెక్స్ట్ రీజనల్ కనెక్టివిటీ లెవే. సో లెవే ఆన్ నాన్ ఉడాన్ ఫ్లైట్స్, ఏవైతే ఇప్పుడు పెద్ద పెద్ద ఫ్లైట్స్ ఉంటాయో ఉడాన్ డైరెక్షన్లో వాటి మీద లెవే తీసుకుంటుంటారు అనమాట. ఎర్లర్ యూస్ టు ఫండ్ విజిఎఫ్, ఇప్పుడు డైరెక్ట్గా బడ్జెటరీ సపోర్ట్ వస్తుందంట. సో కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ వైబిలిటీ గ్యాప్ ఫండింగ్. ఇట్ ప్రొవైడ్స్ టు మేక్ ఎకనామికల్లీ అన్వైబుల్ ప్రాజెక్ట్స్ కమర్షియల్లీ వైబుల్. సో వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ అంటే అదే ఎకనామికల్లీ అన్వైబుల్ వాటిని వైబుల్ చేయడం. ఇట్ ఈస్ యూస్డ్ ఇన్ ఉడాన్ స్కీమ్ టు సపోర్ట్ ఎయిర్లైన్స్ అండ్ రీజనల్ రూట్స్. సో మెయిన్గా ఉడాన్ స్కీమ్ లోపల సేమ్ ఇదే ప్రిన్సిపల్ వాడాం. రెన్యూబుల్ ఎనర్జీ ప్రాజెక్ట్స్ లోపల కూడా ఇదే వాడతాం అనమాట. వైబుల్ గ్యాప్ ఫండింగ్ మెయిన్గా ఆఫ్ షోర్ విండ్ ఎనర్జీ లోపల యూజ్ చేస్తూ ఉంటాం. సో కరెక్ట్ ఆన్సర్ బోత్ 1 and 2 ఆర్ కరెక్ట్. అండ్ లాస్ట్ ఆర్టికల్ ఫర్ టుడే, సెంటర్ ఆస్క్స్ ఆర్బీఐ టు కీప్ ఇన్ఫ్లేషన్ టార్గెట్ ఎట్ 4% till 2031. సో ఇన్ఫ్లేషన్ టార్గెట్ని 2031 వరకు సేమ్గా ఉంచమంది. సో దీని గురించి తెలియాలంటే మనం 2016 లోపల సెంట్రల్ గవర్నమెంట్ ప్లస్ ఆర్బీఐ ఒక అగ్రిమెంట్ రాసుకున్నారు. ఆ అగ్రిమెంట్ పేరేంటి? మానిటరీ పాలసీ ఫ్రేమ్వర్క్ అగ్రిమెంట్. సో ఇప్పుడు నేను ఏదైతే చెప్తున్నానో ఇంత డెప్త్గా మీరు తయారవ్వాలని కోరుకుంటున్నాను. వెన్ యూ హ్యావ్ కాన్సెప్చువల్ క్లారిటీ, ఇంత డెప్త్ ఉన్నప్పుడు యూ విల్ క్రాక్ ఎనీ ఎగ్జామ్ ఇన్ దిస్ వరల్డ్. సో ఈ మానిటరీ పాలసీ అగ్రిమెంట్ లోపల ఏం చెప్పారంటే ఎవ్రీ 5 ఇయర్స్కి ఇన్ఫ్లేషన్ టార్గెట్ని ఫిక్స్ చేస్తారని ఏం చెప్పారు? ఎవ్రీ 5 ఇయర్స్కి ఇన్ఫ్లేషన్ టార్గెట్ని ఫిక్స్ చేస్తారని చెప్పారు. సో 2016 to 21, 21 to 26, 26 to 31 ఎవ్రీ 5 ఇయర్స్కి అప్డేట్ చేయాలి కదా. 2016 to 21 ఎంత పెట్టాం? 4 ± 2% పెట్టాం. ఎందుకంటే ఇన్ఫ్లేషన్ లేకుండా ఎకానమీ అనేది వర్క్ అవ్వదు కాబట్టి. సో సేమ్ 21 to 26 కూడా సేమ్ అదే టార్గెట్ పెట్టారు, 4 ± 2%. సో ఇప్పుడు 2031 వరకు కూడా సేమ్ టార్గెట్ ఎక్స్టెండ్ చేసింది. సో ఇన్ఫ్లేషన్ టార్గెట్ని తగ్గించకుండా పెంచకుండా సేమ్ 4 ± 2% ఉంచింది అనమాట. సో దట్ ఈస్ ద మెయిన్ అప్డేట్. ఇది యూపీఎస్సీ ప్రిలిమ్స్లో ఇయర్ వచ్చే ఛాన్సెస్ అనేవి ఎక్కువ ఉన్నాయన్నమాట. సో ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హ్యాస్ రిటైన్డ్ ద ఇన్ఫ్లేషన్ టార్గెటింగ్ ఫ్రేమ్వర్క్. సో 4% సిపిఐ ఇన్ఫ్లేషన్ టార్గెట్ ఏదైతే ఉందో సేమ్ అదే ఉంచింది. 2016 నుంచి కూడా అదే ఉంది విత్ టాలరెన్స్ బ్యాండ్ ±2%. సో ఎవరెవరైతే యూపీఎస్సీ ప్రిపేర్ అవుతున్నారో 2031 వరకు హ్యాపీగా ఉండండి. ఇదైతే చేంజ్ అవ్వదు. సో దట్ యూ గైస్ మీ తక్కువ ఫ్యాక్ట్స్ రిమెంబర్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది. అప్లికేబిలిటీ April 1, 2026 నుంచి March 31, 2021. సో April 1, 2026 నుంచి March 31, 2031 వరకు ఉంటుంది. డెసిషన్ టేకెన్ ఇన్ కన్సల్టేషన్ విత్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. సో మెయిన్గా ఆర్బీఐ గవర్నమెంట్ గారికి తీసుకుంటుంది. సో ఇన్ఫ్లేషన్ టార్గెటింగ్ ఏంటి? ఇంట్రడ్యూస్డ్ ఇన్ 2016. దాన్ని ఏమంటాం మనం? మానిటరీ పాలసీ ఫ్రేమ్వర్క్ అగ్రిమెంట్. సో మన ఉర్జిత్ పటేల్ ఫార్మర్ ఆర్బీఐ గవర్నర్, అతను ఆధ్వర్యంలో అతని డైరెక్షన్లో ఈ కమిటీ చేసామన్నమాట. సో అతను చెప్పిన సజెషన్స్ బట్టి తీసుకున్నాం. ఆర్బీఐ మ్యాండేటెడ్ టు మెయింటైన్ 4% ఇన్ఫ్లేషన్ టార్గెట్. అప్పర్ లిమిట్ ఎంత? 6%. 4 ± 2 అంటే ఏంటి? 4 + 2 అంటే 6, 4 - 2 అంటే 2. సో లోవర్ లిమిట్ 2%. సో మెయిన్గా దేంటి 4 - 2 ఇవన్నీ కూడా దేనికి సంబంధించి అంటే కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ అనమాట. సో సిపిఐ బేస్ ఇయర్ అంతా 2012.
సో రోల్ ఆఫ్ మానిటరీ పాలసీ అండి. మానిటరీ పాలసీ కమిటీ లోపల ఎంతమంది ఉంటారు? 6 ఉంటారు. సో 3 members విల్ బి ఫ్రమ్ ఆర్బీఐ, 3 members విల్ బి ఫ్రమ్ గవర్నమెంట్. సో మెయిన్గా ఇన్ఫ్లేషన్ రెపో రేట్ ఎంత ఉండాలి, రివర్స్ రెపో ఎంత ఉండాలి, ప్రతిదీ కూడా డిసైడ్ చేసేది ఎవరు? ఈ 6 members మానిటరీ పాలసీ కమిటీ. దాని యొక్క మెయిన్ టార్గెట్ ఏంటి? ఇన్ఫ్లేషన్ని ఈ బ్యాండ్ 4 ± 2 మధ్యలో ఉండే ఛాన్సెస్ ఉండదు. ఇది ఏం చేస్తుంది? ట్రాన్స్పరెన్సీ, అకౌంటబిలిటీ ఇన్ మానిటరీ పాలసీని ప్రమోట్ చేస్తుంది. కంటిన్యూటీ ఇన్ పాలసీ, దిస్ ఈస్ సెకండ్ ఎక్స్టెన్షన్. సో ఫస్ట్ ఫేజ్ ఏమంచి 2016 to 21, 21 to 26 సెకండ్, 26 to 31 థర్డ్. ఇవేవి కూడా నేను చూడకుండా మీకు చెప్పేశాను. ఇంత మీకు కాన్ఫిడెన్స్, ఇంత సబ్జెక్ట్ మీకు రావాలని నేను కోరుకుంటున్నాను. స్టెబిలిటీ అండ్ కాన్ఫిడెన్స్ ఇన్ ఇన్ఫ్లేషన్ టార్గెటింగ్ ఫ్రేమ్వర్క్. సో కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ మెజర్స్ రీటైల్ ఇన్ఫ్లేషన్. సో సిపిఎం రిటైల్ ఇన్ఫ్లేషన్ మెజర్ చేస్తుంది బేస్డ్ ఆన్ ప్రైజెస్ చేంజెస్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ కన్స్యూమ్డ్ బై హౌస్ హోల్డ్స్. సో యూజ్డ్ యాజ్ ద అఫీషియల్ ఇన్ఫ్లేషన్ బెంచ్ మార్క్ ఇన్ ఇండియా. సో మెయిన్గా అఫీషియల్ బెంచ్ మార్క్ ఇన్ ఇండియాకి ఈ కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ని యూజ్ చేస్తాం అనమాట. సో రెపో రేట్ అంటే ఏంటి? ఈ మానిటరీ పాలసీ కమిటీ డైరెక్ట్గా ఈ రేట్ని ఫిక్స్ చేస్తుంది అనమాట. రేట్ ఎట్ విచ్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లెండ్స్ టు కమర్షియల్ బ్యాంక్స్. సో అది రెపో రేట్ పెరుగుతుందంటే ఇన్ఫ్లేషన్ తగ్గుతుంది, ఎందుకంటే లోన్స్ కాస్ట్లీ అవుతాయి, మనీ సప్లై తగ్గుద్ది. అదే రెపో రేట్ తగ్గింది అనుకోండి, లోన్స్ ఈజీ అవుతాయి, మనీ సప్లై పెరుగుద్ది అనమాట. సో రెండు కూడా కాంట్రడిక్టరీలు ఉంటాయి. రివర్స్ రెపో అంటే రేట్ ఎట్ విచ్ ఆర్బీఐ బారోస్ ఫ్రమ్ బ్యాంక్స్. సేమ్ ఇది కూడా అంటే ఇంక్రీజ్ చేసామంటే మనీ సప్లై తగ్గుద్ది, డిక్రీజ్ చేస్తే మనీ సప్లై పెరుగుద్ది. సో దీని బేస్ మీద మీకు ఒక ఎంసీక్యూ ఇచ్చాను, చూడండి, డోంట్ సీ ద ఆన్సర్. విత్ రెఫరెన్స్ టు ఇన్ఫ్లేషన్ టార్గెటింగ్ ఇన్ ఇండియా కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్. ద టార్గెట్ ఇన్ఫ్లేషన్ రేట్ is 4 with a tolerance band ±2%. First statement is right. The target is based on wholesale price index. It is based on consumer price index. So second statement wrong. The framework was formally adopted in 2016 monetary policy framework agreement. So the correct answer to this question is A only. So ఇంత ఈజీగా అన్ని కూడా కొట్టుకుంటూ వెళ్ళిపోవచ్చు when you have the complete conceptual depth. సో మీ దగ్గర కంప్లీట్ కాన్సెప్చువల్ డెప్త్ ఉంటే మిమ్మల్ని ఎవరు ఆపలేరు. సో ఎకానమీ ఆర్టికల్ డిస్కస్ చేసాం, ఉడాన్ స్కీమ్ వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ డిస్కస్ చేసాం, ఒక ఎన్వైరన్మెంట్ కాన్సెప్ట్ డిస్కస్ చేసాం, వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ గురించి డిస్కస్ చేసాం, ట్రాన్స్జెండర్ పర్సన్స్ రైట్స్, GS2 సోషల్ ఇష్యూస్లో డిస్కస్ చేసాం. ఇట్లా మీ గురించి ఇంత డెప్త్గా ఇన్ని చెప్తున్నాను. సో రిక్వెస్ట్ యూ ఆల్ గైస్ టు కన్సిడర్ బయింగ్ ఎల్టెక్స్ క్లాసెస్. సో ఎల్టెక్స్ క్లాసెస్ కొనుక్కుంటే మీతో పాటు మాకు కూడా బెనిఫిట్ అవుతుంది. సో పాలిటీ నేనే చెప్పాను మన ఇన్స్టిట్యూట్లో, ఎన్వైర్న్మెంట్ నేనే చెప్పాను, ప్రెసెంట్ PT 365 కరెంట్ అఫైర్స్ కూడా నేనే చెప్తున్నాను, ఇంకా మనీ సార్ పర్సనల్ మెంటర్షిప్ కూడా ఉంది. ఇవన్నీ కూడా మీకు అవైలబుల్గా ఉన్నాయి. ఐ రిక్వెస్ట్ యూ ఆల్ గైస్ టు మేక్ షూర్ బై ఎల్టెక్స్ క్లాసెస్ సో దట్ నాకు కూడా మన ఇన్స్టిట్యూషన్ లోపల నేమ్ పెరుగుతుంది, మీకు కూడా బెనిఫిట్ అవుతుంది నా యొక్క దానివల్ల. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ అవర్ క్లాసెస్ and I wish you all a great success. Love you all. Thank you. We'll meet in our tomorrow's analysis.